తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. స్టార్ట్ చేసుకుందామా? రోజు మీట్ ద ప్రెస్ కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన ప్రెస్ క్లబ్ మిత్రులు ప్రెసిడెంట్ వేణు గారు, వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గారు, రమేష్ వైట్ల గారు, రాజేష్ గారు, గౌరవ మెంబర్స్, పాల్గొంటున్న మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒకసారి రాబోతున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర రాజకీయాలు, బీఆర్ఎస్ పార్టీకి విషయాలు, అన్ని విషయాలపైన తెలంగాణ ప్రజల ముందు మా అభిప్రాయం ఉంచడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రారంభించుకుందాం. ముందుగా తెలంగాణ రాష్ట్రం దురదృష్టవశాత్తు 4 నెలల్లోనే ఎట్లున్న రాష్ట్రం ఇట్లయిపోయాయి అనే భావన వచ్చే పద్ధతుల్లో ఇవాళ పరిస్థితులు ఈ రాష్ట్రంలో కనబడుతూ ఉన్నాయి. చదువుకున్న వాళ్ళు, మేధావులు, విద్యావంతులు నుంచి మొదలు పెడితే కింద గ్రామీణ పరిస్థితులలో, గ్రామీణ ప్రాంతాల్లో చదువురాని ప్రజల వరకు కూడా అన్ని వర్గాల ప్రజలు, అన్ని వయసుల వారు, ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్న మాట తొందరగా ఎందుకు అయింది, ఇట్లా అయిపోయింది. కేసీఆర్ లేకపోవడం అనే తెలంగాణ ఏదైతే తెల్లవారే కొంతమంది ఊహించిండ్రో, అయ్యో తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి కాదా, ఇప్పుడు కేసీఆర్ కాకపోతే ఎవరైతారు, ఇట్లాంటి ప్రశ్నలు తెల్లవారే మొదలైనవి కొంతమంది నుంచి అమాయకంగా. మేము కేసీఆర్ పోతాడు అనుకోలేదు, ఇట్లాంటి మాటలు కూడా విన్నాం. కేసీఆర్కి వ్యతిరేకంగా ఓట్లేసిన వాళ్ళ నుంచి కూడా. సో అది నిజమని 4 నెలల్లోనే తేలిపోయింది. 4 నెలల్లోనే తేలిపోయింది స్పష్టంగా. ప్రజల అనుమానాలు నిజమైనవి. భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రానికి గత 10 సంవత్సరాల్లో ఏ పేరైతే వచ్చిందో, ఏ పరపతి అయితే పెరిగిందో, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచి పారిశ్రామికవేత్తలు బయలుదేరినా భారతదేశానికి పోతే తప్పకుండా మనం హైదరాబాద్కి వెళ్ళాలి అన్న భావన వచ్చి ఉండేనో, స్థిరపడి ఉండేనో. దురదృష్టవశాత్తు వాళ్ళది పోయే పరిస్థితి, మళ్ళీ మన పైన నీళ్ళు నీడలు వ్యాపించే పరిస్థితి వచ్చింది. దాంట్లో ప్రధానంగా ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ భావన రావడానికి కారణం 10 సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలనలో రాష్ట్ర ఉత్పత్తి కొరకు, రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనే విషయంలో, దానికి ఏ రంగాల్ని దానికి అనుకూలంగా మార్చాలి, ఏం చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లను మనం ఆహ్వానించగలుగుతాం, వాళ్ళని ఆకర్షించగలుగుతాం. అదే సందర్భంలో ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక విశ్వాసం ఇవ్వటానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి. తప్పకుండా ఈ దేశం అనేక రకాల భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం కాబట్టి, ఉన్నవారు లేనివారు అన్న తేడా ఉన్న దేశం కాబట్టి, అన్ని వర్గాల ప్రజలకు విశ్వాసాన్ని కలిగిస్తూ ఎట్లా ముందుకు తీసుకుపోవాలి, గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లా ఉపాధిని కల్పించాలి, చితికిపోయిన గ్రామీణ ఆర్థిక జీవితాన్ని ఎట్లా గాడిలో పెట్టాలి, ప్రతి కుటుంబానికి ఏ రకంగా ఆర్థికంగా ప్రోత్సాహం లభించేటట్లు చేయాలి, ప్రతి మనిషి నేను తప్పకుండా బ్రతకగలుగుతా అన్న విశ్వాసాన్ని, ధైర్యాన్ని ఇవ్వటానికి ఏం చర్యలు తీసుకోవాలి అనే విషయంలో
తనకున్న సుదీర్ఘమైన అనుభవాన్ని రంగరించి ఒక అద్భుతమైన పరిపాలన నమూనాను తయారు చేసిన నాయకులు పరిపాలకుడు కేసీఆర్ గారు. అంతకుముందు కేవలం కేసీఆర్ని 14 సంవత్సరాలు ఉద్యమ నాయకుడిగా చూసిండ్రు. రాష్ట్ర ప్రజలు కావచ్చు, మీడియా మిత్రులు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉండే రాజకీయ పరిశీలకులు కావచ్చు, ఆయన ఒక ఫైర్ బ్రాండ్గానే చూసినారు. కానీ పరిపాలనకు వచ్చిన మొదటి రోజు నుంచే ఆయనలో ఉన్న అసలైన పరిపాలకుడు బయటకు వచ్చిండ్రు. ఆయన అనుభవాన్ని అంతా రంగరించి వారు మొదటి అసెంబ్లీలో చేసిన ఉపన్యాసం కావచ్చు, ఆ తర్వాత కంటిన్యూగా చర్యలు కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మనిషికి ధైర్యం ఇచ్చింది, ఉత్సాహం ఇచ్చింది, ఊపునిచ్చింది. అన్ని రంగాలలో ఈ రంగం ఆ రంగం అని కాదు, ప్రతి రంగంలో వ్యవసాయ రంగం నుంచి మొదలుకొని పారిశ్రామిక రంగం వరకు ప్రతి మనిషికి విశ్వాసాన్ని ఇచ్చి ప్రోత్సాహం ఇచ్చి ముందు నడిపింది. దాంతోనే రాష్ట్ర ఆర్థిక వనరులు పెరిగినాయి, రాష్ట్ర ఆదాయం పెరిగింది, స్థూల జాతీయోత్పత్తిలో మన పాత్రను పోషించగలిగినాం, మన తలసరి ఆదాయం పెరిగింది, తలసరి విద్యుత్ వినియోగం పెరిగింది, అన్ని రకాల వినియోగం కూడా పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అనేక గ్రోత్ ఇండికేటర్స్లో మనం నెంబర్ 1 అయినాం. ముందుగా పారిశ్రామిక రంగాన్ని ఆహ్వానించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం కొరకు మొట్టమొదటిగా పరిశ్రమకు కావాల్సింది ప్రాథమికమైనది విద్యుత్, రెండవది నీళ్లు, మూడవది ట్రాన్స్పోర్టేషన్ కమ్యూనికేషన్, నాలుగవది శాంతి భద్రతలు. వీటి విషయంలో ఎక్కడ కూడా రాజీ లేకుండా ప్రతి క్షణం మా మంత్రుల నుంచి కింద శాసనసభ్యుల నుంచి కింది వరకు కూడా వీటి యొక్క ప్రాధాన్యతను తెలియజేసి ఇతర ప్రాంతాల వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని అక్కను చేర్చుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. మొదటి క్యాబినెట్లోనే మాకు చెప్పిన మాట కేసీఆర్ గారు, చలో ఇవాళ మన కళ నెరవేరింది, రాష్ట్రం వచ్చింది. ఈ రాష్ట్రం సాధించుకోవడం కొరకు మనం నడిపిన ఉద్యమంలో రకరకాల ప్రక్రియలు జరిగినాయి. ఇవాళ మనం ఎవరి నుంచి అయితే విడిపడ్డమో వాళ్ళు మనకు శత్రువులు గారు. మనం కేవలం కోరుకున్నది ప్రత్యేక రాష్ట్రమే తప్ప మనకి వేరే పంచాయతీ లేదు. అది ఇవ్వాల్సింది ఢిల్లీ నుంచి వెళ్ళి ఒక రాష్ట్ర ఏర్పాటు అనేది పార్లమెంట్ నుంచి వెలువడవలసిన ఒక రాజకీయ ప్రక్రియ అనే విషయాన్ని మనం 2001లో నిర్ణయించుకొని మన పోరాటం అంతా అటువైపే చేసినాం. మన ప్రయాణం అంతా అటే సాగింది. మధ్యలో ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ జరిగినా మనం వాటిని ఇక్కడక్కడ జాగ్రత్త తీసుకున్నాం. ఇవాళ మన పక్క రాష్ట్రాలు, పొరుగు రాష్ట్రాలు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా ఎంతో, ఆంధ్రప్రదేశ్ కూడా అంతే. హైదరాబాదులో ప్రత్యేకించి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నప్పటికీ హైదరాబాదులో అన్ని రాష్ట్రాల ప్రజలు వచ్చి ఇక్కడ ఉంటారు. మనకు భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాలు, అన్ని తెగల ప్రజలు కావచ్చు, ఇంకా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉండవచ్చు. అందరినీ ఒకే తీరుగా అతిథులుగా చూసుకోవాల్సిన బాధ్యత మనది. ఇవాళ మనం బాధ్యతల్లోకి వచ్చినాం. మనం ఇంకా పోరాటం చేసే దశలో లేం. మనం బాధ్యతల్లోకి వచ్చిన మా విషయాన్ని మనకి గుర్తుపెట్టుకొని మీరు పనిచేయాలి అని చెప్పి మాకు ఒక డైరెక్షన్ ఇచ్చి పద్ధతుల్లో రాష్ట్రాన్ని నడిపారు. కాబట్టి 10 ఏళ్లలోనే అందరి మన్ననలు పొందే పద్ధతుల్లో ఎవరెవరి మనసులో ఎటువంటి భయాలు ఉండేనో, సందేహాలు ఉండేనో వాటన్నిటిని ఒకటే మాటతోని తీర్చేసి విశ్వాసం ఇచ్చి ఈ రాష్ట్రాన్ని నడిపారు. ఏ 4 రంగాల మీద దృష్టి పెట్టి సరిచేయాలను వాటి సరిచేయడం ద్వారా విద్యుత్తును నిమిషం పోకుండా విద్యుత్తును అందించే ప్రక్రియ, ల్యాండ్ ఆర్డర్ విషయంలో పోలీసు వ్యవస్థను పటిష్టం చేసి వేలాది వాహనాలను వారికి అందించి, అందులో కూడా అప్పటికే గూడు కట్టుకొని ఉన్న కొంత అవినీతిపరమైన చర్యలు కావచ్చు, లేదా కింది స్థాయిలో పోలీస్ సిబ్బందికి స్టేషన్ కూడా సరైన అవసరాలు తీర్చే పద్ధతిలో అవకాశాలు లేకపోవడం, ఆనాటి ప్రభుత్వం నుంచి కల్పించకపోవడం, ఒక కేసు పెట్టడానికి ఎవరైనా వస్తే వాళ్ళని తెల్లగాయిదాలు కొనుక్కొచ్చుకోండి అని చెప్పాల్సిన పరిస్థితుల్లో ఆనాడు ఉంటే వాటన్నిటిని కూడా రివైవ్ చేసి పోలీస్ స్టేషన్కి కూడా అటువంటి ఖర్చులు ఉంటాయని దాన్ని కూడా గమనించి దాని కొరకు కూడా వాళ్ళ ఇతరుల మీద ఆధారపడొద్దు, వాళ్ళ గౌరవం కూడా భంగం కలగనియొద్దు అని చెప్పి ఆ పద్ధతుల్లో అంత జాగ్రత్తలు తీసుకొని ఒకవైపు పోలీస్ వ్యవస్థను పటిష్టం చేసి, లా అండ్ ఆర్డర్ను పటిష్టం చేసి, ఇంకోవైపు షీ టీమ్స్ లాంటివి కూడా ఏర్పాటు చేసి మహిళల రక్షణ కల్పించి ఈ రాష్ట్రంలో
అన్ని విషయాలలో శాంతి భద్రతలను పూర్తి స్థాయిలో నియంత్రించి ఒక మంచి వాతావరణాన్ని కల్పించి దాదాపుగా 50,000 పరిశ్రమలు, కొత్త పరిశ్రమలు వచ్చే పద్ధతుల్లో సింగిల్ విండో విధానాన్ని తీసుకొచ్చి రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసిన విషయం మనందరికీ తెలుసు. అదే సందర్భంలో ఇంకొక ప్రధానమైన రంగం వ్యవసాయ రంగం. ఇప్పటికి కూడా ఈ రాష్ట్రంలో 60% మంది పైగా ప్రజలు బతుకుతున్నది వ్యవసాయ రంగం మీద. కాబట్టి వ్యవసాయ రంగాన్ని కూడా పూర్తి స్థాయిలో మనం విశ్వాసం కలిగించాలి. దాంట్లో దొరికే ఉపాధి చాలా పెద్దది. ప్రధానంగా వ్యవసాయ రంగంలో ఉపాధి అవకాశాలు కోల్పోయే ప్రజలు ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వలసలు పోయినరు. ఆ వలసలన్నింటినీ కూడా ఆపాలి. మళ్ళీ వాళ్ళందరూ తిరిగి వచ్చే పద్ధతుల్లో ఇవాళ మహబూబ్నగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, మెదక్ కావచ్చు, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ కావచ్చు, వలసలు తిరిగిపోయిన వాళ్ళు, వెళ్ళిపోయిన వాళ్ళు ఒకప్పుడు భారతదేశంలో ఎక్కడ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ ఒక పారగడ్డపర పట్టుకొని నడిచాయని రోడ్డు మీద మీరు కారా పెడినా ఎక్కడ మీదంటే మహబూబ్నగర్, పాలమూరు అని చెప్పే పరిస్థితి ఉండేది. ఇవాళ అటువంటి స్థితి నుంచి ఎక్కడ ముంబైలో, ఇంకెక్కడో భీమండిలో, షోలాపూర్లో, సూరత్లో ఎక్కడ నేత కార్మికుడు కనపడ్డా మీరు వెళ్ళి అడిగితే ఎవరు, మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు అంటే అయితే సిరిసిల్ల, లేదంటే పోచంపల్లి, నల్గొండ, మహబూబ్నగర్, మెదక్ అని చెప్పేవాళ్ళు. దుబాయ్లో ఎక్కడ చూసినా ఆఖరికి చివరికి అబుదాబి కావచ్చు, దుబాయ్ కావచ్చు, ఖతార్ కావచ్చు, ఆయా దేశాల్లో బాత్రూమ్ క్లీన్ చేసే దగ్గర పోయినా మనం తెలుగు వాళ్ళం పోతే కనబడితే తెలుగు మాట అంటే నమస్తే నమస్తే అని అనుకుంటూ వచ్చేవాళ్ళు. అంటే ఆ పరిస్థితి అక్కడ పోవాల్సిన పరిస్థితి 10,000కు 15,000కు ఉద్యోగాలకి. ఇవాళ ఆ స్థితి నుంచి మొత్తం ప్రతి ఒక్కరు గ్రామీణ ప్రాంతాలు, ఊర్లు వదిలిపెట్టిపోయిన వాళ్ళు మళ్ళీ ఊర్లకు తిరిగి వచ్చి పాత ఇండ్లు వెతుక్కొని, లేదు పాత ఇండ్లు కూడా అమ్ముకొని వచ్చి ఉంటే మళ్ళీ కొత్తగా ఇంత జాగ కొనుక్కొని ఇండ్లు కట్టుకొని మళ్ళీ వ్యవసాయాన్ని చేసుకోవాలి. వ్యవసాయం అంటే మళ్ళీ గౌరవం. ఒకప్పుడు వ్యవసాయదారు నేను గర్వంగా చెప్పిన స్థితి నుంచి మధ్యలో తెలంగాణలో ఏం చేస్తున్నారు అంటే 10 ఎకరాలు 15 ఎకరాలు ఉన్న రైతు కూడా నేను రైతులు అని చెప్పడానికి భయపడ్డాడు. వ్యాపారం అని చెప్పే పరిస్థితికి వచ్చిండు. అది వ్యాపారం అంటే ఏదైనా కావచ్చు. రైతు అని చెప్తే ఎందుకు భయపడుతున్నావు అంటే నాకు పిల్లనివ్వరు అనే భావన వచ్చింది. అటువంటి స్థితి నుంచి మళ్ళీ ఒక ఐటీ ఎంప్లాయీ కూడా ఏం చేస్తున్నావు నువ్వు అంటే నేను వ్యవసాయం చేస్తున్నా, నేను ఫార్మర్ను, మా ఊర్లో నాకు ఇంత వ్యవసాయ క్షేత్రం ఉంది అని చెప్పే స్థితికి ఇవ్వాల వ్యవసాయ రంగం పైన మళ్ళీ క్రేజీని తీసుకొచ్చే పరిస్థితిలోకి వ్యవసాయ రంగాన్ని తీసుకొచ్చిన విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. రైతాంగాన్ని ఆదుకోవడానికి, అప్పటికే అప్రపాలై ఉన్న రైతాంగాన్ని కాపాడడానికి రైతు రుణమాఫీ కావచ్చు, ఎన్నికల్లో ఇవ్వకపోయినా, హామీలు ఇవ్వకపోయినా వీళ్ళు నా రైతులు, నా ప్రజలు, నా రాష్ట్రం, ఈ రాష్ట్రానికి ఆదాయం పెరిగింది కాబట్టి తప్పకుండా రైతులు కాపాడుకోవాలి. రైతు అప్పు మాఫీ చేయమని ఇంకొని అడిగి అక్కర లేకుండా అప్పు చేయకుండా ఉండాలంటే కనీసం విత్తనాలకు, ఎరువులకు ముందే మనం ఇచ్చి ఉండాలి. ప్రభుత్వం నుంచి వెళ్ళే సాయం అందాలి. పడితే రైతు నాలుగు భుజాన్ని పెట్టుకొని పొలాన్ని పోవాలి తప్ప కండవ భుజాన్ని వేసుకొని అప్పు పోయే పరిస్థితి ఉండొద్దు అన్న నినాదం ఇచ్చి అదే పద్ధతిలో రైతు బంధు కార్యక్రమాన్ని తీసుకొచ్చి వ్యవసాయ రంగం పైన విశ్వాసాన్ని నింపడం, వ్యవసాయ రంగానికి అనుబంధంగా మార్కెట్లు, గోడౌన్లు అన్ని నిర్మాణం చేయటం, విత్తనాలు, ఎరువులు సకాలంలో అందటానికి ఎండాకాలంలోనే తీసుకొచ్చి సిద్ధంగా పెట్టడం, వ్యవసాయానికి కూడా ఉచితంగా విద్యుత్ ఇవ్వాలి, వ్యవసాయ రంగాన్ని కూడా పారిశ్రామిక రంగానికి సమానంగా చూడాలి అని చెప్పి మొట్టమొదటిసారిగా ఆలోచన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నాడు. ఆ రకమైన పద్ధతిలో దానికి ప్రాధాన్యతనిచ్చి వ్యవసాయం పైన పెట్టే ఖర్చును, ప్రభుత్వం నుంచి పెట్టే ఖర్చును దాన్ని ఖర్చుగా చూడొద్దు, దాన్ని పెట్టుబడిగా చూడాలి అనే భావనను కూడా మొదటిసారి చెప్పి ఇండియాలో స్వామినాథన్ కమిషన్ కావచ్చు, ఇతర పెద్దలు వారందరూ చెప్పిన వ్యవసాయ రంగంలో నిష్ణాతులు, వ్యవసాయ రంగ ప్రేమికులు, వ్యవసాయ రంగం పైన ఉద్యమాలు నిర్మించిన వారందరూ వారి అనుభవాలు తీసుకొని దాన్ని కూడా ఇట్లా పెద్దం చేసినరో, ఇట్లా విశ్వాసం కలిగించినరో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, మీ అందరికీ మీడియా మిత్రులు కూడా తెలుసు. అదే సందర్భంలో ఒకవైపు పారిశ్రామికంగా, ఇంకొక వైపు వ్యవసాయకంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ దెబ్బతిన్న గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వివిధ వృత్తులతోని
కూడుకున్న ఆర్థిక వ్యవస్థ. మిషన్ కాకతీయ ద్వారా ఏదైతే చెరువులు బాగు చేసినామో ఆ చెరువులు కేవలం రైతులకు వ్యవసాయ నీళ్ళకే కాదు, అవి చేపల ఉత్పత్తికి ఉపయోగపడాలి. తప్పకుండా చేపల పెంపకందారులు ఎవరైతే ఉన్నారో ఆ మిత్రులకు కూడా సహాయపడాలి. వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచి చేపలు అందించాలి. దాని ద్వారా దాన్ని ప్రోత్సహించాలి. వారికి కూడా ఆర్థికంగా మనం ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా మాంసం ఉత్పత్తిదారులు తెలంగాణలో హైదరాబాదులో రోజు 8 నుంచి 1200 లారీల మేకలు గొర్రెలు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నాయి. మరి మన రాష్ట్రంలో గొర్రెల కాపర్లు వేలాది మంది, లక్షల సంఖ్యలో ఉన్నారు. వారిని ప్రోత్సహించి మనమే ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి తీసుకుపోయే అవకాశం మనకు ఉంది. అంతమంది దాంట్లో వృత్తి నిపుణులు ఉన్నారు. వారికి కూడా అవకాశాలు అందించి, ప్రభుత్వం నుంచి సాయం అందించి దాన్ని కూడా మనం ప్రోత్సహించాలి. దాంట్లో కూడా ముందుకు పోవాలని చెప్పి అటు గొర్రెల కాపర్లకు కూడా సాయం చేసే ప్రయత్నం, ఆర్థికంగా ఏ రంగంలో మనం ఎట్లా వాళ్ళకు సహాయపడాలి, తోడ్పడాలి అని చెప్పి వీటన్నిటిని ఉత్పత్తి పైన పెట్టుబడిగా భావిస్తూ, పరిశ్రమల పైన ఇచ్చే సబ్సిడీలాగా భావిస్తూ ఆ రకంగా కేసీఆర్ గారు ఒక పథకం ప్రకారం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన విషయం మీ అందరి దృష్టిలో కూడా ఉంది. ఇదే సందర్భంలో ఇంకొక వైపు సంక్షేమం కూడా అవసరం. ఎందుకంటే ఈ దేశంలో ఉండే ఆర్థిక అసమానతలు ఏందో మనకు తెలుసు. దాంట్లో భాగంగానే దాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పటికే దెబ్బతినిపోయిన వ్యవసాయ రంగం, ఆర్థికంగా దెబ్బతిని ఉన్న చిన్న మధ్యతరగతి కుటుంబాలు, పట్టణ పేదరికం, వీటన్నిటి కూడా దృష్టి పెట్టుకొని తల్లిదండ్రులకు పెట్టాలనున్నా పెట్టలేని స్థితిలో ఉన్న కొడుకులు కూతుర్లను గమనించి వారికి కూడా ఆర్థిక సాయం అందించే పెన్షన్ కార్యక్రమాన్ని కూడా మరి మొదటి దశలో 1000 రూపాయలకు పెంచి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏముంటుందో తెలియదు కాబట్టి ఇంకా మనం అధికారంలో రాకముందు ఎక్కువగా ముందుకు పోతే ఇబ్బంది పడతామని చెప్పి ఒక 1000 రూపాయలకు హామీ ఇచ్చి 1000 రూపాయలు అందించి, ఆ తర్వాత అన్ని విషయాలు బెరించి వేసుకున్న తర్వాత 2000 ఇవ్వాలని, దురదృష్టవశాత్తు వికలాంగులైన వారికి 3000 రూపాయలు కూడా సాయం అందించి ఆ తర్వాత 4000 పెంచి, ఈ రకంగా వీరు వారు అనకుండా ప్రతి ఒక్కరి జీవితాల్లోకి వెళ్ళి చూసి ఈ రాష్ట్రంలో ఏ గోండుగూడెంలో, ఏ గిరిజన తండాలో, ఏ దళిత బస్తీలో, ఏ దళిత వాడలో, ముస్లిం బస్తీలో ఎవరి బాధలు ఏమున్నాయి, ఎవరి మనసులో ఏముంది, ఆ కష్టాలను తీర్చడానికి ప్రభుత్వంగా మనం ఏం చేయాలి, సమాజం చివరిని అంచునున్న వాళ్లకు చేరుకోవడం అనేది ఒక ప్రభుత్వ లక్ష్యంగా ఉండాలి, ఒక సంక్షేమ ప్రభుత్వం లక్ష్యంగా ఉండాలి అని చెప్పి ఆ రకంగా ఎవరు అడిగినా అడగకపోయినా వాళ్ళ బాధల్ని తనే తెలుసుకొని ఒక అద్భుతమైన పరిపాలనను అందించి ఈ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయాన్ని పెంచి ఈ రాష్ట్ర ప్రజల తలసరి వినియోగాన్ని కూడా పెంచే పద్ధతుల్లో ఒక మంచి నమూనాను ఈ దేశానికి అందించిన నాయకుడు కేసీఆర్ గారు అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఇటువంటి పరిస్థితులలో నిజమే దురదృష్టవశాత్తు ప్రతి పార్టీ ఎన్నికల ముందు మేనిఫెస్టో ఇవ్వాలి కాబట్టి, మేనిఫెస్టోలు ఇచ్చి ఎన్నికలకు పోవాలి కాబట్టి అన్ని పార్టీలు ఇస్తాయి. ఈ సందర్భంలో ఇంకొక విషయం కూడా మీకు గుర్తు చేసి దీంట్లోకి వస్తాను. ఎంబీసీలు కూడా, సంచార జాతులు కూడా వారికి ఉండే సమస్యలు ఏందనేది గుర్తించి వాళ్ళ సమస్యల పరిష్కారానికి కూడా ప్రయత్నం చేసి, నాయ బ్రాహ్మణ సోదరులు కావచ్చు, వాషర్మెన్ కావచ్చు, ప్రతి ఒక్కరి జీవితాల్లోకి వెళ్ళి తొంగి చూసి ఎక్కడ మనం వాళ్ళకి సహాయపడుతాం, ప్రభుత్వం నుంచి నిబంధనల మేరకు, ప్రభుత్వంలో ఉన్న నిబంధనల మేరకు మనం ఆర్థికంగా వాళ్ళకి ఎటువంటి సాయాన్ని అందించవచ్చు, చేతులు అందించవచ్చు అని చెప్పి ఏ ఒక్క వర్గాన్ని వదలకుండా మైనారిటీల విషయంలో కూడా కావచ్చు, ప్రత్యేకించి విద్య విషయంలో ఒక తరానికి నాణ్యమైన విద్యను అందించగలిగితే ఇక ఆ జాతికి తిరుగు ఉండదు అని చెప్పి నమ్మే నాయకుడు కేసీఆర్. అందుకే ఈ రాష్ట్రంలో విద్యను పటిష్టం చేయాలని, అది గురుకుల పాఠశాల ద్వారా అది సాధ్యమైందని చెప్పి నమ్మి 1000కి పైగా గురుకుల పాఠశాలలు, అవి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాల ప్రజల కొరకు కూడా దేశంలో కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా విద్యను కూడా అందించే ప్రయత్నం చేసి వాటిని జూనియర్ కళాశాలలుగా, డిగ్రీ కళాశాలలుగా కూడా అప్గ్రేడ్ చేస్తూ ఎక్కడ కూడా నేను చదువుకోవాలనుకున్న వాళ్ళకి అవకాశం లేదనే ఉండకూడదు అని చెప్పి అన్ని వర్గాల ప్రజలకు కూడా విద్యను అందించాలి, ఒక మంచి విద్యను అందించాలని ఒక ప్రయత్నం. దాని తర్వాత ప్రత్యేకించి వైద్యం విషయంలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాలను, దానికి అనుబంధంగా
ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేసి కోవిడ్ సందర్భంలో కూడా ఏ రకంగా ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చి తెలంగాణలో హైదరాబాదే కాదు, అది సూర్యాపేట కావచ్చు, నల్గొండ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఎక్కడైనా ప్రభుత్వ వైద్యశాలలు చేరితే చాలు మేము అనే భావన, ఆ ధైర్యాన్ని ఇచ్చే పద్ధతుల్లో వైద్య రంగాన్ని కూడా అభివృద్ధి చేసి ఇవాళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా అంతకుముందు ఆ ఆరోగ్య కేంద్రాన్ని పక్కన అనుకున్న ఇంటి వాళ్ళు కూడా ఆ హాస్పిటల్ పోయిన సందర్భం లేదు. కానీ 2-3 ఓపీలు లేని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో 200 నుంచి 300 ఓపీలకు వచ్చే పరిస్థితి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా డెలివరీలు చేయించుకునే పరిస్థితికి ఎంత విశ్వాసాన్ని కల్పిస్తూ వైద్య రంగం పట్ల, ప్రభుత్వ వైద్య రంగం పట్ల మనకు తెలుసు అంతకుముందు ఏం పాటలు ఉండేదో. నేను రాను బిడ్డో సర్కారు వైద్య ఆసుపత్రికి అని చెప్పున్న పాటలు, నేను రాను బిడ్డో ప్రభుత్వ పాఠశాలకు అన్న పాటల్ని మార్చి మేము ప్రభుత్వ పాఠశాలకే పోతాం, మేము ప్రభుత్వ వైద్యశాలకే పోతామన్న వాతావరణాన్ని కూడా కల్పించి ఇన్ని రకాలుగా ఒక సమాజం, ఒక ఆరోగ్యవంతమైన సమాజానికి ఏమేం కావాలనో ఆ పద్ధతుల్లో ఒకవైపు మళ్ళీ గ్రామజ్యోతి కార్యక్రమాన్ని తీసుకొని గ్రామాలలో రోడ్లు కావచ్చు, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, మంచినీళ్ళ విషయం కావచ్చు, మిషన్ భగీరథ ద్వారా కేవలం నదీ నీళ్ళను తీసుకోవడం ద్వారా, నదుల నీళ్ళను అందించడం ద్వారా ఎటువంటి జబ్బులకు అవకాశం లేకుండా, ఏ ఇబ్బందులకు అవకాశం లేకుండా తెలంగాణలో ప్రత్యేకించి నల్గొండ జిల్లాలో ఏదైతే ఫ్లోరిన్ మహమ్మారి 100,000 ఫీట్ల లోపలికి పోయి నీళ్ళు తెచ్చుకోవడం ద్వారా ఫ్లోరిన్ మహమ్మారిని తెచ్చుకున్నామో ఆనాడు పాత ప్రభుత్వాల ఉన్ననాడు, దాని నుంచి బయటపడేస్తూ 6 ఏళ్లలోనే ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఫ్లోరిన్ అనేది లేకుండా రూపుమాపి 6 సంవత్సరాల తర్వాత స్వయంగా కేంద్రమే తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం ఒక ఫ్లోరిన్ కేసు కూడా నమోదు కాలేదు అనే పద్ధతుల్లో చెప్పే పరిస్థితి తీసుకొచ్చి ఆ రకంగా ఆ రంగాన్ని కూడా అభివృద్ధి చేసిన విషయం మనందరికీ కూడా తెలుసు. మరి ఇటువంటి పరిస్థితులలో దురదృష్టవశాత్తు మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎక్కువ అవకాశాలు ఆలోచన కల్పించి, ఆశలు కల్పించి 2,000 పెన్షన్ 4,000 చేస్తామని, 10,000 ఉన్న రైతు బంధు 15,000 చేస్తామని, రైతు భరోసా చేస్తామని, 2 లక్షల రుణమాఫీ చేస్తామని, ప్రతి ఇంటికి ప్రతి మహిళకి 2,500 రూపాయలు ఇస్తామని, పెన్షన్ సౌకర్యం ఇస్తామని, అదేవిధంగా చదువుకున్న ప్రతి విద్యార్థికి 5 లక్షల రూపాయల కార్డు ఇస్తామని, చదువుకుంటున్న ప్రతి అమ్మాయికి స్కూటీలు ఇస్తామని, ఎలక్ట్రికల్ స్కూటీలు ఇస్తామని, ప్రతి నిరుద్యోగికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగం రాని యువకులకు అందరికీ కూడా 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తాం అని చెప్పి, ఇంకా దాంతోపాటు గ్యాస్ కావచ్చు, ఉచిత గ్యాస్ కావచ్చు, నెలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఆటో కార్మికులకు కావచ్చు, ఆటో డ్రైవర్లకు కావచ్చు, సంవత్సరానికి 12,000 రూపాయలు గ్రామీణ ఉపాధి పనిచేసే వాళ్ళకి కావచ్చు. ఈ రకంగా అనేక ఆశలు కల్పించి 420 పైగా హామీలను ఇచ్చి ప్రజల్ని నమ్మించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే మోసం ప్రారంభమైంది. మీ అందరి ద్వారా, మీ అందరి మీడియా ద్వారానే స్వయంగా ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇతర వర్కింగ్ ప్రెసిడెంట్లు బట్టి విక్రమార్క గారు కావచ్చు, మాజీ పిసిసి అధ్యక్షుడు ఏఐసిసి సభ్యుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, లేదా కొన్ని సందర్భాల్లో స్వయంగా రాహుల్ గాంధీ గారు కావచ్చు, సోనియా గాంధీ గారు కావచ్చు, ప్రియాంక గాంధీ గారు కావచ్చు, ఖర్గే గారు కావచ్చు, వీరందరూ వచ్చి రాష్ట్రంలో స్పష్టంగా చెప్పినరు 6 గ్యారెంటీలు డిసెంబర్ 9 నాడు అమలు చేస్తాం. వారు చెప్పిన హామీలు నేను మళ్ళీ గుర్తు చేసే పని లేదు, మీ మీడియా ద్వారానే ఈ రాష్ట్ర ప్రజలందరూ చూసిండ్రు. 2 లక్షల రుణమాఫీ వాళ్ళకి ఏం చెప్పిండ్రు, రైతు బంధు ప్లేస్లో రైతు భరోసా తెస్తాననే మాట ఈ రోజు ఇస్తామని చెప్పిండ్రు. ఈ రకంగా 6 గ్యారెంటీలలో 13 హామీలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా 9 నాడు అమలు చేస్తామని చెప్పడం, దాన్ని ప్రజలు కూడా నమ్మడం. నిజమే, పెద్ద మనుషులు అప్పటి వరకు కేసీఆరే మా పెద్ద కొడుకు, మా సొంత కొడుకులు చాతకపోయినా కేసీఆర్ గారు మమ్మల్ని జాతున్నారు అని చెప్పి ఎంతో విశ్వాసాన్ని ప్రకటించిన వాళ్ళు కూడా, ఏమో పెద్ద కొడుకు 2 ఇచ్చిండు కదా, చిన్న కొడుకు 4 ఇస్తానంటున్నాడు, చిన్న కొడుకు నేను అంటున్నాడు, నమ్మితే తప్పైంది, ఈ 2 అయితే పోవు కదా, ఇంకా 2 అదనంగా వస్తాయి కదా అని చెప్పి నమ్మే పద్ధతుల్లో
నమ్మించిండ్రు. రైతులు కూడా కేసీఆర్ ఇచ్చిన 10 అయితే పోవు కదా, రైతు బంధు ఇంకొక 5 అదనంగా ఇస్తా అంటున్నాడు కదా, తప్పేముంది ఒకసారి ఇస్తే అనే భావన. ఈ రకంగా అన్ని వర్గాల ప్రజలకు కూడా కేసీఆర్ నుంచి విడదీయడానికి, కేసీఆర్ నుంచి వాళ్ళ వైపు మలుపుకోవడానికి ఈ హామీలన్నీ కూడా ఉపయోగపడినాయి, సందేహం లేదు. కానీ వాళ్ళు ఏం జరిగిందో మనందరి దృష్టిలో ఉంది. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతూ, వాయిదాల మీద వాయిదాలు పెడుతూ, ఇవాళ ప్రజలు నా వాయిదాల్ని నమ్మే పరిస్థితి లేదు అని చెప్పి తన మీద విశ్వాసం పోయి, తన పార్టీ మీద విశ్వాసం పోయిన దశలో ఇక దేవుళ్ళ మీద ఒట్టు పెట్టే పరిస్థితికి వచ్చిన వెంటనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలకు విశ్వాసం పోయింది అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇచ్చిన హామీలు ఒకవైపు తుంగలు దొక్కడమే కాకుండా వాస్తవానికి గత ప్రభుత్వం అందించింది ఏదైతే ఉందో 24 గంటల విద్యుత్తు, అన్ని రంగాల వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును అందించిన స్థితి నుంచి ఇవాళ విద్యుత్ ఎట్లా ఉందో మీ అందరి అనుభవంలో ఉంది. అది నేను చెప్పడమో ఇంకొక ఆయన చెప్పడమో కాదు, నేను లేదని చెప్పడమో మంత్రి ఉన్నదని చెప్పడమో కాదు. మీ జీవితాల్లో మీ అనుభవాల్లోనే ఉంది, బయట ఎక్కడో అవసరం లేదు. వేదిక మీద కూర్చున్న పెద్దలు మీరందరూ కావచ్చు, కెమెరామెన్లు కావచ్చు, ప్రతి ఒక్కరి దృష్టిలో ఉంది విద్యుత్ ఎట్లా వస్తుంది, ఎట్లా పోతుంది అనే అనుభవాలు మీకే ఉన్నాయి. ఏ రకంగా ప్రభుత్వం విఫలమవుతుందో మనం చూస్తున్నాం. మంచినీళ్ళకి సంబంధించి కూడా వరుసగా 5 సంవత్సరాలు ఎటువంటి ఆటంకం లేకుండా అందించడం మేము మిషన్ భగీరథ ద్వారా. ఇవాళ అనేక చోట్ల బిందెలు తీసుకొని మళ్ళీ ట్రాక్టర్ కొరకు, ట్యాంకర్ కొరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి. విద్యుత్ విషయంలో కూడా మళ్ళీ మోటార్లు కలుపుతున్న పరిస్థితి, ఇన్వర్టర్లను మళ్ళీ తెచ్చుకోవాల్సిన పరిస్థితి, మళ్ళీ ఎప్పుడో 5 ఏళ్ల కింద, 6 ఏళ్ల కింద, 10 ఏళ్ళు ఆగిపోయిన జనరేటర్లను మళ్ళీ రిపేర్ చేసుకొని పెట్టుకోవాల్సిన పరిస్థితి మళ్ళీ వచ్చింది. వ్యవసాయ రంగానికి సంబంధించి ఇంకొక వైపు లో వోల్టేజ్ ద్వారా మోటార్లు కాలిపోవడం ఒకవైపు అయితే, మరొక వైపు అనుకోకుండా కొంత చిన్న కరువు సమస్య. వాస్తవమే, కరువును మనం ఎవరేమేం ఆపగలిగింది లేదు, చేయగలిగింది లేదు. కానీ దానికి ప్రత్యామ్నాయం ఏంది, ఎంత సమర్థవంతంగా నువ్వు దాన్ని ఎదుర్కోగలిగినాం అనేది సమస్య. ఇవ్వాలి కృష్ణ పైన మనం చూసినప్పుడు ఇవాళ మొన్న వచ్చిన కరువు పరిస్థితి ఏదైతే వచ్చిందో, ఇది మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 2 సార్లు ఎదురైంది మాకు. 2015లో, 2023 వర్షాకాలం అయినప్పుడు ఇవాళ నాగార్జునసాగర్కి ఏ లెవెల్ అయితే నీళ్లు ఉన్నాయో 515 లెవెల్ ఉండేనో, మాకు ఆ పరిస్థితి వచ్చినాడు ఒకసారి 510, ఒకసారి 508 ఉన్నాయి నీళ్ళు. అయినప్పటికీ కూడా మేము అక్కడ స్థానికంగా మా నాయకులు మా దృష్టి తేవడం, రైతులు వాళ్ళని అడగడం, వాళ్ళు మా దృష్టి తేవడం, నేను సీఎం గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి, అన్న ఈ ఇబ్బంది ఉంది, ఇగో లక్షలాది ఎకరాలు పెట్టి ఉంది, అవి పొట్టకొచ్చిన దశలో ఉన్నాయి, ఒక్క తడి నీళ్ళు ఇస్తే బ్రతికిపోతాం అన్న భావన రైతులు వ్యక్తీకరిస్తున్నారు. నిజంగా కూడా వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఉన్నారు. ఇది మాట అని చెప్పినప్పుడు దానికి ఉన్న మార్గం ఏంది అంటే, ఖమ్మం పాలేరుకు నీళ్ళు తీసుకుపోయే అవకాశం ఉంది, మంచినీళ్ళ కొరకు మనకు ఆ హక్కు ఉంది. దాన్ని తీసుకోవడం సందర్భంలో కొంత రైతాంగం ఏదో పద్ధతిలో వినియోగిస్తారు, లీకేజీల ద్వారానో ఇంకో ద్వారానో వస్తాయి, మేము బతికిపోతామనే మాట చెప్తున్నారు రైతులు అనే మాట. నేను మాట చెప్పగానే 1 నిమిషం కూడా ఆలస్యం లేదు, నేను ఇప్పుడే చెప్తున్నా, ఖమ్మం నీళ్ళు ఇమ్మని చెప్పండి మంచినీళ్ళ కొరకు అని చెప్పడం. రైతాంగం వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఉంటాయి, నిబంధనలు ఉంటాయి. కేఆర్ఎంబి ఆనాడు కూడా ఉంది, అనేక నిబంధనలు ఉన్నాయి. కేఆర్ఎంబి రాకముందు కూడా ప్రతి ప్రాజెక్ట్ నిబంధనలు ఉంటాయి. ఏది ఉండని రైతుల విషయం వచ్చినప్పుడు ఒక మానవీయ కోణంలో దాన్ని ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం చెప్పింది కాబట్టి ఆనాడు మేము 2 పంటలు దక్కించినాం, రైతాంగానికి ఓటనిచ్చినాం. కానీ వాళ్ళు అంతకుమించి 515 ఉన్ననాడు కూడా ముఖ్యమంత్రి గారు కానీ, నల్గొండ జిల్లాకు సంబంధించిన 2 మంత్రులు కానీ, స్వయంగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ దానిపైన స్పందన లేదు, రైతులను పట్టించుకోలేదు. లక్షలాది ఎకరాలు ఇవ్వాలి ఎండిపోయింది. మరొక వైపు కాళేశ్వరం నుంచి బ్రహ్మాండంగా వరుసగా 4 సంవత్సరాలుగా రైతాంగం పంటలు పండించుకున్నారు. ఈ సంవత్సరం మొన్న యాసంగికి నీళ్లు సరిపోవు అని కనుక అనుకుంటే ప్రభుత్వం నీళ్ళు ఇవ్వకుండా ఆపాలి. కానీ నీళ్ళు ఇచ్చిండ్రు, 3 తడులకు నీళ్ళు ఇచ్చిండ్రు వరుసగా. లక్షలాది ఎకరాలు ప్రభుత్వాన్ని నమ్మి రైతాంగం చేసుకున్నారు. కానీ నీళ్ళు ఇచ్చే ముందే ఒక స్పష్టత లేదు, ప్రజలకు చెప్పలేదు రైతాంగానికి ప్రభుత్వం. నీళ్ళు ఇన్నే ఉన్నాయి, ఇన్ని రోజులు వస్తాయి, దీనికి సరిపోయే పంటలు వేసుకోవాలి, మీరు 6 తడి పంటలు వేసుకోవాలి, ఇంతకు మించి రావు అనే భావన, అది విషయం చెప్పాలి ప్రజలకు, రైతాంగాన్ని చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. కానీ వాళ్ళ గోదావరి పైన కాళేశ్వరం నీళ్లు ఏదైతే ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా అందించిండ్రో
దానిపైన ఎండిపోయిన 10 లక్షల ఎకరాలకు ప్రభుత్వానిదే. ఇది ప్రభుత్వం యొక్క నేరపూరితమైన చర్య తప్ప ఇంకొకటి కాదు. 100% ప్రభుత్వం నేరపూరితంగా వ్యవహరించింది. అక్కడ లక్షలాది మంది రైతుల నూలలో మన్ను కొట్టింది, వాళ్ళ జేబులో నుంచి వెళ్ళి పెట్టుబడి తీసి పెట్టించి వాళ్ళ రైతాంగాన్ని మోసం చేసింది, రైతాంగాన్ని దెబ్బతీసింది. అక్కడ 2 సమస్యలు చెప్పినారు రైతులు కేసీఆర్ గారు వచ్చినప్పుడు. సార్, మేము ప్రభుత్వాన్ని నమ్మి ప్రభుత్వం నీళ్ళు ఇచ్చింది కాబట్టి ఇక మేము ఈ పొలం పెట్టుకున్నాం. కేసీఆర్ గారు స్వయంగా వచ్చారు. ముందుగా నేను తిరగడం ప్రారంభం చేసిన నల్గొండ జిల్లాలో నాకు రైతుల నుంచి విజ్ఞప్తులు రావడం, స్వయంగా నేను రైతుగా ఉండటం, నేను పొలాల్లోకి వెళ్ళినప్పుడు ఆ రైతుల బాధ చెప్పడం, దాంతో మిగతా నియోజకవర్గాల్లో కూడా రైతులు ఈ రకంగా చెప్తున్నారని చెప్పడం ప్రారంభం చేసినాం. కేసీఆర్ గారి దగ్గరికి పోయి నివేదించినాం. సార్, రైతాంగం అంతా కూడా ఈ రకంగా ఇబ్బంది పడుతున్నారు. అక్కడనేమో ప్రభుత్వం చేతగాంతనంగా ఉంది సాగర్ పైన, ఇక్కడేమో నేరపూరితంగా ఉంది ఈ ప్రభుత్వం వ్యవహారం. మీరు వస్తే రైతాంగం కొంచెం ధైర్యంగా ఉండేటట్టున్నారు, ధైర్యం చెడుతున్నారు, రైతులు కొన్ని చోట్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, స్వయంగా వాళ్ళు సెల్ఫీలు దిగి పెట్టుకుంటున్నారు, సెల్ఫీ వీడియోలు చేసుకుంటున్నారు. చాలా చోట్ల నుంచి స్పష్టంగా చెప్పిండ్రు. మొట్టమొదటి వీడియో మేము చూసింది, నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను, పలానా గ్రామం, నా పేరు పలానా, ఇగో నేను 6 ఎకరాల పొలం నాటబెట్టుకున్నా, ప్రభుత్వాన్ని నమ్మి 1.5 లక్షలు పెట్టుబడి పెట్టినా, ఇగో ఇవాళ చివరికి వచ్చింది, ఒక తడి నీళ్ళు ఇస్తే పండేది, మా ఎమ్మెల్యే మా మంత్రి పట్టించుకోవట్లేడు, దయచేసి ప్రభుత్వం స్పందించాలి, ముఖ్యమంత్రి అయినా స్పందించాలి, లేకపోతే నాకు ఆత్మహత్య శరణ్యం అంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త స్వయంగా పెట్టిన వీడియో వైరల్ అయింది, మనం చూసినాం. ఈ రకంగా చూసిన తర్వాత మేము వెళ్ళాం ప్రజల్లోకి. రైతుల్లో ఉన్న భావన కేసీఆర్ గారు చెప్పినాం. కేసీఆర్ గారు కూడా వచ్చి స్వయంగా రైతులకు ధైర్యం చెప్తూ ప్రభుత్వానికి డిమాండ్ చేసిండు. వచ్చేటప్పుడే రైతులను అడిగినారు, మీ గొంతు నేను ఇప్పుడు, మీరు ప్రభుత్వాన్ని ఏం అడగమంటున్నారు, మీరేం కోరుతున్నారు, మీరు ఏం రిలీఫ్ కోరుతున్నారు చెప్పండి అని మీ మీడియా సాక్షిగా అడిగాను. ప్రతి దాంట్లో రికార్డ్ అయ్యాను. వాళ్ళు చెప్పిన మాటనే ప్రభుత్వం నివేదించిండు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా తన బాధ్యత కాబట్టి, ప్రజలకు ప్రాతినిధ్యం వహించాలి కాబట్టి, ప్రజల గొంతును వినిపించాలి కాబట్టి, రైతులు ఇగో ప్రభుత్వమే నీళ్ళు ఇచ్చి ఇవాళ నష్టం చేసింది, 3వ తడికి నీళ్ళు రాకుండా ఎండబెట్టింది కాబట్టి మాకు ఎకరానికి ఒక 25,000 రూపాయలు పెట్టుబడి నష్టం జరిగింది, మాకు అది ఇవ్వాలి. అదేవిధంగా ఏదైతే మీరు రైతు బంధు ఇవ్వలేదో, మేము బ్యాంకులకు వెళ్తే రుణమాఫీ జరగలేదు కాబట్టి మాకు కొత్త లోన్లు కూడా రావడం లేదు, కాబట్టి వెంటనే మాకు రుణమాఫీ చేయాలి, ప్రకటించాలి, ప్రభుత్వం బ్యాంకులు మళ్ళీ లోన్లు ఇచ్చినట్టు చేయాలి, మా మిగతా రాని వాళ్ళు ఎవరైతున్నారో రైతు బంధు మొత్తం అందరికి వెయ్యాలి అనే మాట మా ద్వారా చెప్పండి అని చెప్పి అడిగాను. అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే ఆనాడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 500 రూపాయల బోనస్ మాకు పెట్టిందో, ప్రతి పంటకు ప్రతి గింటకు 500 బోనస్ ఇస్తానని చెప్పిందో, మా ఎండిపోగా మిగిలిన పంటకు కూడా బోనస్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు అడిగారు. వాళ్ళ మాటగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది కేసీఆర్ గారు. అప్పటి వరకు ఒక మాట కూడా ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా నిలదీయాలి, ప్రభుత్వం గురించి మాట్లాడలేదు. రైతుల బాధ చెప్పాల్సిన అవసరం ఉంది, నాయకుడిగా బాధ్యత ఉంది కాబట్టి ఆ రోజు చెప్పాను. దానిపైన ప్రభుత్వ స్పందన ఎట్లా ఉందో మీరు చూసాను. కేసీఆర్, నీ పేగులు కత్తిరించి మెడలు వేసుకుంటా, కేసీఆర్ నీ కనుగుడ్లు బీకి నేను గోళీలు ఆడుకుంటా, కేసీఆర్ నీ లాగు బీకుతా, కేసీఆర్ నీ లాగులో తొండలో దులుతా, కేసీఆర్ను 100 మీటర్లు బొంద పెడతా. కేసీఆర్ అడిగింది ఏంటిది? రైతుల రుణమాఫీ గురించి, రైతుల బోనస్ గురించి, మిగిలిపోయిన రైతులకు రైతు బంధు గురించి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమాధానం, ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమాధానం. ఇది వచ్చింది అన్నాడు ప్రభుత్వం నుంచి, స్వయాన ముఖ్యమంత్రి నుంచి, మిగతా మంత్రుల నుంచి. అంటే ఒక ప్రభుత్వం అనేది ఎట్లా నడపాలి, ఎట్లా నడవాలి, ప్రతిపక్షానికి ప్రశ్నించే అధికారం ఉంది, ప్రశ్నించాల్సిన బాధ్యత ఉంది. అంతకు మించి ఒక రాజకీయ పార్టీ అని అంటేనే ఒక బాధ్యత. కొన్నిసార్లు ప్రజలు ఎక్కువ సీట్లు ఇస్తే అధికారంలోకి పోవచ్చు, ప్రభుత్వంగా పథకాల ద్వారా సేవ చేయొచ్చు, లేదా ప్రతిపక్షంగా అవకాశం ఇస్తే ప్రజల గొంతును వినిపిస్తూ కొట్టాడాల్సిన బాధ్యత. ఇవి రెండే ఉంటాయి ఏ పార్టీ కానీ ఈ దేశంలో. కానీ ప్రజల తరఫున ప్రశ్నిస్తే ఈ మాటలు, కేసులు పెడతాం, జైల్లో పంపుతాం. 4 నెలలుగా ప్రభుత్వం రాకముందు మాట్లాడాను, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇద్దరు ఒకే గొంతు వినిపించారు. 5 సంవత్సరాలు జైల్లో పెడతాం వాళ్ళు వీరు ఇద్దరు. ప్రభుత్వం వచ్చి 4 నెలలు ఇక్కడ కూడా, అక్కడ వాళ్ళంటే 10 ఏళ్ళ నుంచి వాళ్ళే ఉన్నారు. మరి ఎక్కడ ఒక చిన్న కేసు, ఒక చిన్న చీమను ముట్టుకున్న కేసు కూడా లేదు కేసీఆర్ గారి పైన. లేని కేసుల గురించి సృష్టిస్తూ 4 నెలలుగా
పబ్బం గడుపుకునే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో, బీజేపీ కేంద్రం నుంచి. ఏమీ లేదు దాంట్లో. కానీ అసెంబ్లీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల దాకా ఒక టైంపాస్ చేయాలి, బీఆర్ఎస్ పార్టీని బదనం చేయాలి, కేసీఆర్ని బదనం చేయాలి, బీఆర్ఎస్ క్యాడర్ను భయపెట్టియాలి, బలహీనం చేయాలి అని ఒక కుట్రలో భాగంగా లేని కేసుల గురించి వెళ్ళి మాట్లాడి మీడియాలో ప్రతిరోజు వారే ఉండేటట్టు చూసుకొని ఒక పథకం ప్రకారం చేసిన ప్రయత్నం తప్ప ఎక్కడ కూడా ఏమీ లేదు. ఏ కేసు అయినా సరే, అది కాళేశ్వరం అని చెప్పి ఒక 15 రోజులు 45 రోజులు నడిపారు. ఆ తర్వాత కరెంటు కథ లేదు, 40-45 రోజులు నడిపారు. ఆ తర్వాత లేనిది ఒక స్క్రిప్ట్ తయారు చేసి, ఒక డిటెక్టివ్ నవల్ తయారు చేసి, అదేందో ఏంది ఫోన్ లేవిన కేసు, ట్యాపింగ్ కేసు అని అది ఒకటి నడిపారు. చాలా మంది డిటెక్టివ్స్ని ఎంగేజ్ చేసుకున్నట్టున్నారు. ఏం స్క్రిప్ట్లు రాయాలి, ఏం స్టోరీలు రాయాలి అని చెప్పి రాసుకొని కథలని నడిపినారు 4-5 నెలలు 4 నెలలుగా. ఏంది వాళ్ళు ఇచ్చిన హామీల్ని ప్రజలు ఎక్కడ అడుగుతారో నిలదీస్తారో అన్న భయం, వాటిని ముందుకు రానియకుండా చేయడం కొరకు, వచ్చిన కరువు పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి, లేదా గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చిన వాటిని కూడా ఇవ్వలేని వాళ్ళ నిస్సహాయ స్థితిని, వాళ్ళ పరిపాలన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఈ ప్రయత్నం చేసి లేని వాటిపైన ఒక ప్రయత్నాలు చేసిండ్రు. అన్నిట్లో విఫలమైనరు. ఇవాళ ప్రజలు కేసీఆర్ గారు ఒక్కసారి బయటికి వెళ్ళి ఒక్కనాటి కరువు యాత్ర చేస్తేనే వీళ్ళకు అర్థమైపోయింది ప్రజలు ఎట్లా కేసీఆర్ వైపు చూస్తున్నారో. మరి ఎన్నికలు వచ్చిన సందర్భంగా ఇవాళ బస్సు యాత్ర ప్రారంభించి, మిర్యాలగూడలో ప్రారంభించి వరంగల్ చేరుకునేటప్పటికీ అర్థమైపోయింది ప్రజలంతా కూడా కేసీఆర్ వెనకాల ఉన్నారనే విషయం. ఇవాళ కేసీఆర్ బస్సు నడుస్తుంటే దాన్ని టచ్ చేయాలని, కేసీఆర్ను చూడాలని, కేసీఆర్ను ముట్టుకోవాలని చెప్పి లక్షలాది మందిగా ప్రజలు ఎట్లయితే కదులుతున్నారో, ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యానికి అది అద్దం పడుతుంది. రేపు ఎన్నికల్లో తప్పకుండా ప్రజలు 16 సీట్లలో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని, కేసీఆర్ గారికి అవకాశం ఇవ్వాలని, మళ్ళీ మన హక్కుల్ని కాపాడాలంటే ఒకవైపు కృష్ణని ఇప్పటికే కేంద్రానికి అప్పచెప్పి నాశనం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, మరొక వైపు బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం గోదావరిని తీసుకుపోయి తమిళనాడుకి అప్పచెప్పి ఇంకొక ద్రోహం చేసే ప్రయత్నం చేస్తుంది. మరి ఇటువంటి పరిస్థితులలో తప్పకుండా తెలంగాణ ప్రజలందరూ కేసీఆర్ వెంట నిలబడాలని, కృష్ణా గోదావరిలో మన హక్కు నిలబెట్టుకోవాలంటే కేసీఆర్ ఈ 10 ఏళ్లలో ఏదైతే 1.5 ఎకరాలను సాగులోకి తీసుకొచ్చిండో ఈ 2 నదుల నీళ్ళ ద్వారా మళ్ళీ అది కొనసాగాలంటే, ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలంటే, ఒకనాడు అన్నమో రామచంద్రన్ అన్న ఈ రాష్ట్రం ఇవాళ దేశానికి అన్నం పెట్టే పద్ధతుల్లో 3 కోట్ల టన్నుల వరిధాన్యాన్ని పండించే స్థితికి వచ్చింది అంటే అది కేసీఆర్ వల్ల. కాబట్టి ఆ కేసీఆర్కు ధైర్యం ఇస్తేనే, ఆ కేసీఆర్కు శక్తిని ఇస్తేనే, 16 మంది పార్లమెంట్ సభ్యుల్ని బీఆర్ఎస్ పార్టీ గెలిపిస్తేనే కేసీఆర్ కొట్లాడగలుగుతారు. తప్పకుండా కేంద్రం మెడలు వంచగలుగుతారు, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మెడలు వంచగలుగుతారు. కేసీఆర్ ఆ రోజు మీరు అధికారం ఇచ్చి, అవకాశం ఇచ్చి మీ జీవితాలు బాగుపడే పరిస్థితుల్లో చేసుకున్నారు. ఇవాళ మళ్ళీ కేసీఆర్కి శక్తినిచ్చి మీ కొరకు కొట్లాడడానికి నిలుపుకోవాల్సిన బాధ్యత తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఉంది. అందుకే మరి తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా 16 సీట్లలో బీఆర్ఎస్ అభ్యర్థులకు కారు గుర్తుకు ఓటేసి వాళ్ళందరూ గెలిపించాలని, కేసీఆర్కి తప్పకుండా శక్తినిచ్చి మీ అందరి తరఫున కొట్లాడడానికి ధైర్యం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు. నా పేరు మధు, ఆర్టీవీ నుంచి. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నిన్న సేమ్ మీట్ ద ప్రెస్ లో కొన్ని కామెంట్స్ చేశారు. జూన్ 5వ తారీఖు తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కాబోతా ఉంది, 25 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్ లో ఉన్నారు, పేర్లు చెప్పమంటే చెప్తాను అని చెప్పారు. దాంతోపాటు డీలిమిటేషన్ లో భాగంగా 153కు పైగా సీట్లు కానున్నాయి. వచ్చే డీలిమిటేషన్ తర్వాత జరిగే ఎన్నికల్లో 125 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందనేటువంటి స్టేట్మెంట్ చేశారు. తర్వాత మీ పైన ఆస్తులకు సంబంధించి జగదీశ్వర్ రెడ్డి అసలు ఆస్తులు గతంలో ఎంత ఉండి ఇప్పుడు 5,000 కోట్లకు పెరిగింది, నేను అనలేదు, శాసన మండలి చైర్మన్ అన్నారు ఒక సందర్భంలో. ఈ 3 సరే, మీరు ఇలా ఏదైనా ఒక్కటి ప్రజలకు పనికొచ్చేది ఏదైనా ఉందా? ఏదన్నా ఒకటి ప్రజలకు ఉపయోగకరమైంది కానీ, ఈ రాష్ట్రానికి ఉపయోగకరమైంది కానీ ఒకటి ఏదైనా ఉందా? వాళ్ళ బతుకంతా గంతే, వాళ్ళకు ప్రజల సెంటర్గా ఎప్పుడు కూడా ఉండదు. వాళ్ళు వ్యక్తిగతమైన ఆలోచనలు, వాళ్ళ వ్యక్తిగతమైన పనులు తప్ప, దురదృష్టవశాత్తు కొంతమంది వస్తుంటారు ఈ ప్రజాస్వామ్యంలో ఇటువంటి వాళ్ళు కూడా, చీడపురుగులు. ఎప్పుడైనా విన్నారా మీరు అసలు ఒక మంచి మాట వాళ్ళ నోటి నుంచి? మీకు హైదరాబాద్లో కొంత ఏమన్నా తెలియక మోసపోతారేమో మిత్రులు, కానీ మీరు మా జిల్లాలో ఎక్కడైనా చెప్తారు
వాళ్ళ మాటలకు ఉండే విలువైందనేది. ఎప్పుడు కూడా ఒకరోజు ఈ పూట మాట్లాడిన మాట ఇంకో పూట మాట్లాడారు. మరి అదే నోటితోని వాళ్ళు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడిన మాట, ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడిన మాట, ఇప్పుడు ఆయన జత కలుపుకుంటున్న సుఖేంద్ర రెడ్డి గారి గురించి ఎలా ఆయన మాట్లాడిన మాట, వారి అభిప్రాయాలు ఒకసారి తీసి చూడండి. పనికి మళ్ళీ చెత్త మాటలు, చెత్త వాగుడు తప్ప ప్రజలకు ఉపయోగపడేవి, ప్రజ ఉపయోగకరమైన మాటలు ఎప్పుడు కూడా వాళ్ళు ఇచ్చి రావు. వాళ్ళకి ఆలోచనలు కూడా ఉండవు. ఎప్పుడు కూడా చెత్త మాటలు, వాళ్ళ మాటలు పెద్ద పట్టించుకోం మేము జిల్లాలో. ఇప్పుడు ఆస్తుల గురించి నేను ఎప్పుడు కూడా మొదటి నుంచి వెళ్ళి స్పష్టంగా ఉన్నా. వ్యక్తిగత ఆరోపణలు నా జీవితంలో చేయలే. ఇందులో ఉన్న మిత్రులు, చాలామంది మిత్రులు 20 ఏళ్ళుగా నన్ను చూస్తున్న వాళ్ళు ఉన్నారు. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ అధికార ప్రతినిధిగా ఉన్నాడు కానీ, 10 సంవత్సరాలు మంత్రిగా కానీ, ఏ ఒక్కరోజు కూడా నేను వ్యక్తుల గురించి, వ్యక్తిగతమైన విషయాల గురించి మాట్లాడలేదు. మాట్లాడి నాకు ఇష్టం లేకు. అసెంబ్లీలో కూడా చెత్త కూడా వాగిండు. నేను వాగుడనే మాట కూడా అంతకుముందు ఎప్పుడైనా లేదు, మొదటిసారి మాట్లాడుతున్నాను. అసెంబ్లీలోనే నేను ఛాలెంజ్ చేసిన, చేసుకోండి అని ఏళ్ళకి రాబడ్డారు. నేను ఈ మాటలపైన చర్య తీసుకుంటా అని చెప్పినా తప్పకుండా తీసుకుంటా, ఎందుకంటే నాకు దొరికింది ఆన్ రికార్డ్. లేదు, మీ మిత్రులందరినీ కొడుతున్నా ఇక్కడ ఉన్న వాళ్ళని, మా ఇద్దరి పరోక్షంగానైనా వెళ్ళి విచారణ చేసుకోండి. వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళ ఆస్తులపైన, నా ఊరికి వెళ్ళి నా ఆస్తులపైన. ఒక మా తరాన్ని తీసుకుంటారా, మా పై తరాన్ని కూడా తీసుకుంటారా, ఇంకా మా థర్డ్ జనరేషన్ది కూడా పైనుంచి తీసుకుంటారా? ఎవరు ఆస్తులేంది, ఎవరు ఎట్లా బతికిండ్రు, ఎవరు ఏమున్నారు, ఎవరు ఎట్లా పెరిగినాయి తీసుకోండి. మీరే నిర్ణయం చేయండి. నాకేం అభ్యంతరం లేదు. ఓపెన్గా చెప్తాను, నేను తీసి బయట పెట్టండి, నాకేం అభ్యంతరం లేదు. వాళ్ళలాగా నేను ఎన్నడూ ప్రవర్తించలేదు. ఏంటిది వాళ్ళ పరిస్థితి? ఎక్కడి నుంచి వస్తుంది? రోజు ₹1,00,000 ఖర్చు, లగ్జరీ. ఏం చెల్లి చేస్తున్నారు? నేను ఎట్లా ఉంటున్నా, వాళ్ళు ఎట్లా ఉంటున్నారు? ఎక్కడి నుంచి? పర్టికులర్గా ఈ వెంకరెడ్డి అంటోడు పరాన్నజీవి. నేను మొదటిసారి చెప్తున్నా, పరాన్నజీవి. ఆయన జీవితంలో ఇంతవరకు తను తినేదానికి తిండికి ₹1 సొంతంగా కష్టపడి సంపాదించినాడు కాడు. అన్నదమ్ముల మీద బతికినాడు. ఎట్లా పెడుతున్నాడు తీయండి. నేను అనలేదు కానీ ఇప్పటిదాకా ఒక పరాన్నజీవి కానీ నా గురించి మాట్లాడతాడా? అది పనికి మళ్ళీ వదిలేయండి, అవసరం లేదు. వాస్తవానికి ఇంక 25 మంది 30 మంది చెత్తవా కూడా అది ఎప్పటి నుంచో వాగుతుంది. కొత్తగా మాట్లాడింది ఏం లేదు కదా, గతంలో కూడా మాట్లాడండి సార్. అది ప్రశ్నే కాదు, మీరు మొదలే ఎందుకో గా ప్రశ్న వేసారు. అది ఇష్యూనే కాదు. నమస్తే సార్, నా పేరు ఏదైనా సబ్జెక్ట్ మీద. నమస్తే సార్, నా పేరు దీపిక, హిందుస్థాన్ టైమ్స్ నుంచి వచ్చాను సార్. నేను అడగదలుచుకోవాల్సిన 2 ప్రశ్నలు సార్. ఒకటేమో, మీరు భొంగీర్ నల్గొండ క్యాంపెయిన్ ఇన్ఛార్జ్ కాబట్టి అక్కడ ఉన్నప్పుడు మనం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఓట్స్ అన్ని, అంటే బీఆర్ఎస్కి ఉన్న ఓట్స్ అన్ని కాంగ్రెస్ వైపు వెళ్తున్నాయని వింటున్నాం సార్. దాని గురించి మీ అభిప్రాయం ఒకటి. రెండో ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరినీ అడిగితే, మీరు ఇచ్చిన హామీలు, గ్యారంటీస్ అన్ని ఎందుకు నెరవేర్చలేకపోతున్నారంటే, ఇప్పుడు అధికారంలోకి వచ్చి మాకు 4 నెలలు అయింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా మీకు గురించి తెలుసు. ఇది అయిన తర్వాత మేము సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అవి అడిగాము, అవి వచ్చాక గ్యారంటీస్ అవి నెరవేరుస్తున్నాం అంటున్నారు. దాని గురించి మీరు మీ అభిప్రాయం తెలియజేయండి. రెండో ప్రశ్నకి మొదటి సమాధానం చెప్తానమ్మా. రెండో ప్రశ్నకి మొదటి సమాధానం, రేవంత్ రెడ్డి మాటల్లో మరొకసారి మోసం కనబడుతుంది తప్ప ఇంకొకటి లేదు. లేదా ఇమ్మెచ్యూరిటీ అనుకోవాలి, అజ్ఞానమా మూర్ఖత్వమా అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు హామీలు ఇచ్చినాడు, కేంద్రం నుంచి తెస్తామని కానీ, మాకు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తెలియదనే మాట కానీ చెప్పలే. ఒక పార్టీ హామీ ఇచ్చేటప్పుడు చాలా బాధ్యతాయుతంగా ఆలోచన చేసి ఇవ్వాలి. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏందనేది బహిరంగంగా ఉండే విషయం. ప్రతి సంవత్సరం బడ్జెట్ పబ్లిక్లోనే ఉంటుంది. పబ్లిక్ డాక్యుమెంట్, రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అనేది పబ్లిక్ డాక్యుమెంట్, స్పష్టంగా మీకు దాంట్లో దొరుకుతుంది. పైగా వాళ్ళ ఉప ముఖ్యమంత్రి అసెంబ్లీలోనే ఉన్నాడు, ప్రతిసారి చర్చ చేసిన బడ్జెట్ పైన. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏందో తెలిసే హామీలు ఇవ్వాలి. అది తెలియకుండా ఇచ్చినాము అనన్నా, తెలిసి అధికంగా ఇచ్చినామన్నా అది మోసమే, చీటింగ్ కేసు పెట్టవచ్చు ఆ పార్టీ పైన. తెలిసి ఇచ్చి ఉంటే డెఫినెట్గా. తెలియకపోతే నువ్వు ఎన్నికలకే రావద్దు, ప్రజలకు హామీ ఇవ్వకూడదు. రెండు కూడా బాధ్యతారాహిత్యమైనవి, నేరపూరితమైన వ్యాఖ్యలు తప్ప ముఖ్యమంత్రి చేసినవి అవి నిజమైనవి కావు. అబద్ధ మాటలు, మోసం చేసే మాటలు తప్ప ఇంకోటి కావు. ఓట్లకు సంబంధించి మీరు ఏదైతే అన్నారో,
నేను 2 జిల్లాలకి 2 నియోజకవర్గం నేను ఇన్ఛార్జ్ నేను కాదమ్మా, నేను బాధ్యత తీసుకున్న మాట వాస్తవం. కానీ మేము ఇన్ఛార్జీలు వేయలేదు ఎక్కడ కూడా, ఏ నియోజకవర్గాన్ని కూడా. మా పార్టీ తప్పకుండా ఉమ్మడి జిల్లాలో నేను బాధ్యుడిగా ఉన్నా, 10 సంవత్సరాలు మినిస్టర్గా ఉన్నా. అంతకుముందు కూడా ఆ జిల్లాలో పార్టీ నేను ఆర్గనైజ్ చేస్తున్నాను కాబట్టి డెఫినెట్గా నేను బాధ్యతలో ఉన్నా, అందులో సందేహం లేదు. గతంలో కంటే ఈసారి మాకు ఓట్లు పెరుగుతున్నాయి. గతంలో మాకు వచ్చిన ఓట్ల కంటే ఈసారి డెఫినెట్గా పెరుగుతున్నాయి. మా దాంట్లో నుంచి మీరు అన్నట్టు కొద్దిమంది లీడర్లను, జానారెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా, గంత సీనియరు, నేను పెద్ద మనిషిని అని చెప్పుకునే జానారెడ్డి గారు కూడా కొంత స్థాయి తగ్గి మా నాయకుల ఇళ్లకు స్వయంగా వెళ్ళి, చెప్పకుండా వాళ్ళ అనుమతి కూడా లేకుండా వాళ్ళ ఇళ్లకు వెళ్ళి వాళ్ళని పార్టీ మార్పించే ప్రయత్నం, కండవ పట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే వాళ్ళకి ఓటమి భయం అనేది వాళ్ళకి పట్టుకుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి. దాంతోనే మా పార్టీ నాయకులను ఒకవైపు మునుగోడు కావచ్చు, నల్గొండ కావచ్చు, ఇతర అసెంబ్లీలలో ఇంక్లూడింగ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్స్టిట్యున్సీలో కూడా రకరకాలుగా భయపెట్టించి, ఏంది మీకు బిల్స్ రావాలి, మీ బిల్స్ వియ్యం, గ్రామ పంచాయతీలో చేసిన పనులు కావచ్చు, ఇతర చోట్ల చేసిన పనులకు ప్రభుత్వం కంటిన్యూస్ కార్యక్రమం కాబట్టి పాపం వర్క్ చేసినారు. వాళ్ళకు మీకు బిల్లులు ఇయ్యం, మా పార్టీలో చేరితే తప్ప అని చెప్పి భయపెట్టేయడం, లేదా పోలీసుని వినియోగించి కొన్ని చోట్ల డైరెక్ట్గా పోలీస్ అధికారులు పిలిపించి, మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలవండి లేకపోతే మేము కేసు పెడతాం, మీరు జానారెడ్డి రఘురెడ్డిని కలవండి లేకపోతే కేసు పెడతాం, మీరు రాజగోపాల్ని కలవండి లేకపోతే కేసు పెడతాం, మీరు వెంకరెడ్డి దగ్గర పోయి వాళ్ళ పిఏతో మాకు ఫోన్ చేయించండి లేకపోతే కేసు పెట్టి జైలు పంపుతాం. ఈ రకంగా పోలీస్ కేసులతోని బిల్లులు ఆపుతున్న పద్ధతిలో భయపెట్టించి కొద్దిమంది నాయకులు తీసుకుంటారు తప్ప ప్రజలు వేలాదిగా మా వైపు కదులుతున్నారు. తప్పకుండా గతంలో వచ్చిన కంటే మాకే మెజారిటీ వస్తుంది. లాస్ట్ క్వశ్చన్ సార్, ఇప్పుడు నిన్న శామ్ పిట్రోడా అని కాంగ్రెస్ లీడర్ శామ్ పిట్రోడా మన దక్షిణ భారత్ వాళ్ళందరం మనం ఆఫ్రికన్స్ లాగా ఉంటాము అని కమెంట్ చేశారు. దాని మీద మీరు ఏం చెప్పగలరు? అంటే వాస్తవానికి నేను కొంచెం పెద్దగా అవి పట్టించుకోవాల్సిన మాటలు కాదు, కానీ బీజేపీ పెద్దగా తెచ్చింది. కానీ వీళ్ళకు ఒక దశలో వయసు అయిపోయిన తర్వాత బహుశా కొంత మతిస్థిమితం తప్పి మాట్లాడుతుండొచ్చు. దాన్ని సినిసిజం అనేది కూడా అంటుంటారు, కొంచెం నాకు వర్డ్స్ సరిగా రావు. కానీ ఇవి మేధావులు అనుకున్న వాళ్ళు ఒక దశ దాటినాక పిచ్చి వాళ్ళు అవుతారమ్మా. ఇది సహజంగా మనకు కనపడే లక్షణం. బహుశా దాంట్లో నుంచి వచ్చింది అనుకుంటా, బాధ్యత లేకుండా, బాధ్యత రహితంగా, ప్రజలతో సంబంధం లేని వాళ్ళు వీళ్ళు. నిత్యం ప్రజల్లో ఉంటే ఎటువంటి పిచ్చి మాటలు రావు. ఆ విషయాన్ని ఇంకో తిరిగి కూడా చెప్పొచ్చు అమ్మ. ఆ విషయాన్ని నన్ను మిమ్మల్ని చెప్పమంటే, కొంత దక్షిణ భారతదేశానికి ఆఫ్రికన్లకి పోలికలు ఉంటాయి అనటంలో తప్పు లేదు, దాని మీద తప్పు పెట్టి పని లేదు. కానీ వేరే రకంగా చెప్పడం, ఒకే మాటను అవమానించేటట్టు చెప్పొచ్చు, వాళ్ళు ఆహ్వానించేటట్టు చెప్పొచ్చు. అది చెప్పే విధానంలో ఉంటుంది. సరే, ఆయన ఏదో ఆస్తుల గురించి కూడా ఆ మధ్య ఏదో మాట్లాడినాడని, వాస్తవానికి మనం మాట్లాడుకోవడానికి నాకు ఉన్నది మాట్లాడడం వాటి. ఒకప్పుడైతే మోడీకి శామ్ పిట్రోడా గురించి పట్టించుకున్నటోడా, ఇలా రాజకీయంగా అవసరం ఉపయోగపడుతుందని చెప్పి వాడుకొని ఇంత పెద్దగా రాహుల్ కంటే పెద్దగా చేసి మాట్లాడుతున్నాడు. కానీ ఈ చిల్లరై పెద్ద మేము పట్టించుకోమా, గాలి ఎవరు వాళ్ళు ప్రజలతో సంబంధం లేని మనుషులు వాళ్ళు. జయశ్రెడ్డి గారు నమస్కారం. యూసుఫ్ బాబు, ప్రజాపూరు. భారతీయ జనతా పార్టీ మీ పార్టీని కబళిస్తుందని, ముఖ్యంగా ఇప్పుడు ఎంపీలో పోటీ చేసిన వాళ్ళు కూడా మీ పార్టీ వాళ్ళే చాలామంది ఉన్నారు. తెలంగాణ ప్రజలు మాత్రం ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలనే ఆలోచనలు ఉన్నారు. ఈ విషయంలో మీరు కానీ మీ నాయకత్వం కానీ ఏం చర్యలు తీసుకుంటారు? సరే, భారతీయ జనతా పార్టీకి అట్లాంటి లక్షణం ఉన్నమాట వాస్తవం, మీరు అన్నది అందులో సందేహం లేదు. అందుకే దాన్ని మిత్రులుగా పోవడానికి ఎవరు ఇష్టపడతలేరు. మిత్రులు అయితే కబలిస్తారు, అందులో సందేహం లేదు. శత్రువులు కొట్లాడి నిలబడతారు. కాబట్టి మేము కొట్లాడి నిర్ణయించుకునే దాంట్లోనే ఉన్నాం, కొట్లాడుతున్నాం. ఈ దేశంలో బీజేపీ పైన చాలా స్ట్రాంగ్గా దానిపైన పోరాటం చేస్తున్న దాంట్లో మొదలు కేసీఆర్ గారు, తర్వాత కేజ్రీవాల్ గారు, సోరెన్ గారు, కొద్దిమంది మిగిలి ఉన్నారు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ చారిత్రక అవసరం తెలంగాణకి. బీఆర్ఎస్ పార్టీ ఉండడం అనేది తెలంగాణ ప్రజల జీవన మరణ సమస్య ఇవాళ. ఎందుకు అనంటే, తెలంగాణ హక్కుల గురించి కొట్టాల్సిన సందర్భం వచ్చినప్పుడు చూసినాం మనం. ఇవాళ కృష్ణా జలాల్ని కాంగ్రెస్ పార్టీ అప్పనంగా తీసుకుపోయి కేంద్రానికి కేఆర్ఎంపీకి అప్పచెప్పిన సందర్భం, గోదావరిని వాళ్ళకి అటు తీసుకుపోవాల్సిన ఆలోచన వచ్చినప్పుడు, ఈ రెండింటిని కాంగ్రెస్ వ్యతిరేకించదు, బీజేపీ వ్యతిరేకించదు.
రెండు విషయాలలో కూడా వాళ్ళిద్దరికి ఏకాభిప్రాయం ఉంటుంది. మరి వాళ్ళకి తెలంగాణ గురించి కొట్లాడడానికి ఉన్న దిక్కెవరు? కేసీఆర్ తప్ప. కాబట్టి కేసీఆర్ను నిలబెట్టుకోవడం అనేది, బీఆర్ఎస్ పార్టీని నిలబెట్టుకోవడం అనేది తెలంగాణ ప్రజల యొక్క అవసరం. తప్పకుండా ప్రజలకు వాళ్ళకు మాకు ఇది అవసరం ఉంది అన్నప్పుడు ప్రజలు ప్రతికించుకుంటారు, ప్రజలు నిలబెట్టుకుంటారు, అందులో సందేహం లేదు. కాబట్టి ఇక్కడ తెలంగాణలో ఇమ్మీడియట్గా బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ప్రమాదం ఏం లేదు. బీఆర్ఎస్తో తప్పకుండా బీఆర్ఎస్ నిలబడుతుంది, బీఆర్ఎస్ కొట్లాడుతుంది. శ్రీకాంత్ టెంటిగా నిన్న ప్రధాని మోడీ పర్యటనలో కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కుటుంబ పార్టీలే, రెండింటినీ తిరస్కరించండి అని ఒకటి అన్నారు. ఇంకోటి బీఆర్ఎస్ రేవంత్ రెడ్డిపై ఓటుకు నోటు కేసులో చర్యలు ఎందుకు తీసుకోలేదు అని ప్రశ్నించారు. దీని మీద మీరేమంటారు? బీఆర్ఎస్ ఓటు నోటు కేసులో ఎటువంటి రాజీ లేకుండా కేసు పెట్టింది, జైలు పంపింది, కోర్టులో జరుగుతుంది. కోర్టులను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి మేమేం మోడీలం కాదు కదా. కోర్టును ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కేసీఆర్ మోడీ కాదు కదా. దాంట్లోకి ఇన్వాల్వ్ కాదు కదా. న్యాయ ప్రక్రియలో కేసీఆర్ గారు ఇన్వాల్వ్ కాలేరు. ఎట్లా అవుతారు? ఇవాళ ఒక సందర్భం వచ్చింది, అధికారం వాళ్ళు చెప్పిపోయింది, వాళ్ళు చేస్తుంది కదా, మేము సుప్రీంకోర్టు తీసుకుంటున్నాం, వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి ఇది అని చెప్పి మేము చెప్పిందే మేము. కానీ ఇదే మోడీ గారు రేవంత్ కుమ్మక్కైనరు అని చెప్పడానికి 100 ఉదాహరణలు ఉన్నాయి మా దగ్గర. ఎన్నికలకు ముందు, శాసనసభ ఎన్నికల కంటే ముందు పూర్తిగా మోడీ గారి ఆశీస్సులతోనే ఇక్కడ రేవంత్ రెడ్డి పైకి వచ్చిండు ముఖ్యమంత్రి అనే విషయం అందరికీ తెలిసిన విషయం. రేవంత్ రెడ్డికి అనుకూలమైన పద్ధతుల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని ఎట్లా ఇబ్బందులు పెట్టాలనో అన్ని రకాల ఇబ్బందులు పెట్టిండు మోడీ. మా ఓట్లు కొనకుండా, మాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా, మన ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వకుండా అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినాడు. FRBM ప్రకారం మనం లోన్ తీసుకోవడానికి అవకాశం లేకుండా, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డికి ఉపయోగపడతాయని చెప్పి మోడీకి తెలుసు. చివరికి కాళేశ్వరం విషయంలో మోడీ చేసిన సహాయం ఏందో కాంగ్రెస్ పార్టీకి వెంటనే ఒక్కటే రోజులో బయటపడింది. ఒకటే రోజు ఇష్యూ బయటికి రాగానే వెంటనే NDSAని ఏర్పాటు చేసినట్టు, వాళ్ళు ఒకటే రోజు నివేదిక ఇచ్చినట్టు, ఆ నివేదికను ఆ సంస్థ చెప్పకముందే ఇక్కడ కిషన్ రెడ్డి రిలీజ్ చేసిండు. మీరు ఒక్కసారి మీరు పేపర్లు తీసి గమనించండి. కిషన్ రెడ్డి ముందు రోజు మాట్లాడిండు, తెల్లవారి అది వాళ్ళ నివేదికగా బయటకు వచ్చింది అధికారికంగా. ఒకటే రోజు. వాళ్ళు ఎవరు ఇక్కడికి రాలేదు, కాళేశ్వరం చూడలేదు, ఢిల్లీలో కూర్చొని తయారు చేసి బయటకు వదిలేరు. జస్ట్ కేసీఆర్ను బదనాం చేయాలి, ఇది కాంగ్రెస్కి ఉపయోగపడాలనే ఉద్దేశం. మోడీ, రేవంత్, చోటేబాయ్, బడేబాయ్ ఇద్దరు ఒకటి అనే విషయంలో మనకేం సందేహం లేదు. ప్రజలందరికీ కూడా తెలుసు. గుజరాత్ మోడల్ని నేను ఆదర్శంగా తీసుకుంటా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిన మాట వాస్తవం, మీ అందరి సాక్షిగా ప్రచారమైంది. ఇవన్నీ జరిగినాయి. ఇవాళ వాళ్ళిద్దరి బంధం బయటపడింది కాబట్టి మళ్ళీ ప్రజల్ని ఏమార్చడానికి మోడీ నానా రకాల తాపత్రయపడుతున్నాడు తప్ప ఇంకోటి కాదు. సార్ శ్రీకాంత్ సార్ వెలుగు ఇప్పుడు కవిత బెయిల్ కోసమే కేసీఆర్ లోక్సభ ఎన్నికల్లో అందరినీ డమ్మీ అభ్యర్థులను పెట్టారు. అధికారంలో ఉన్నప్పుడు వ్యాపారస్తులకు టికెట్లు ఇచ్చి ఇప్పుడు ఓడిపోయే సీట్లలో బీసీలను పెట్టారని ఒక ఆరోపణ ఉంది సార్. ఇంకొకటి, గుత్తా సుఖేందర్ రెడ్డికి జగదీష్ రెడ్డికి మధ్య ఉన్న వైరం ఏంది? జగదీష్ రెడ్డి వల్లనే గుత్తా అమిత్ రెడ్డికి టికెట్ రాలేదు, నల్గొండ కానీ భువనగిరి కానీ, అందుకే కాంగ్రెస్లో చేరారు. ఎమ్మెల్సీ టర్మ్ అయిపోయినాక కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్లో చేరుతారు. ఇదంతా జగదీష్ రెడ్డి వల్లనే వాళ్ళిద్దరు నల్గొండ జిల్లాలో రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న ప్రధానమైన ఆరోపణ మీ మీద ఉంది. దీనిపై మీ సమాధానం? మీరు ఆయనకి వేసిన ప్రశ్నలన్నీ నాకు వేసినారు పాపం. ఎవరిని ఆయనకి వేసిన ప్రశ్న సుఖేందర్ రెడ్డి గారికి. ఆయన ఏ పార్టీ చేరుతారని ఆయన అడతారు కానీ నన్ను అడతారు ఎవరన్నా? అది వదిలేయండి, అది విషయం. కానీ మొదటి ప్రశ్న ఏదైతే ఉందో, ఇవాళ ఈ రాష్ట్రంలో మంచి అభ్యర్థుల్ని, బలమైన అభ్యర్థుల్ని పెట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ నుంచి తీసుకున్న వాళ్ళే ఇందులో సగం మంది, అందులో సగం మంది ఉన్నారు. బీజేపీలో సగం మంది అభ్యర్థులు, కాంగ్రెస్లో సగం మంది అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీ నుంచి తీసుకున్న వాళ్ళు. ఇది స్పష్టంగా మీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ఏ బలంగా ఉంది. బీఆర్ఎస్ నుంచి తీసుకుంటే తప్ప మాకు బతుకు లేదు అని చెప్పి ఆ పార్టీలు భావిస్తున్నాయి అని అంటే దాని అర్థం బీఆర్ఎస్ పార్టీని ఎప్పుడు ఓడించలేడు. 16 కూడా బీఆర్ఎస్ఏ గెలుస్తుందనే విషయాన్ని వాళ్ళే ఒప్పుకున్నారు ముందే. వాళ్ళకి అభ్యర్థులు లేరని చెప్పడం ద్వారా సింపుల్. ఇవాళ మీరు చేవల తీసుకోండి, కేవలం కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి లేడన్నట్టుగా వాళ్ళ లెక్క ప్రకారం మా పార్టీ నుంచి తీసుకుంటే ఈయన ఏమైనా ఓట్లు తెస్తే దీంతో గెలిస్తే భావనే కదా. వరంగల్ కావచ్చు, అక్కడెక్కడ జైరాబాద్ కావచ్చు, ఇంకొక ఆడ కావచ్చు, ప్రతి చోట కూడా బీఆర్ఎస్ నుంచి తీసుకున్నారంటే దాని అర్థం మేము బలంగా ఉన్నామనే కదా.
సింపుల్ ఒకటే మాట చెప్తాం మీకు. ఇక 4 నెలల నుంచి ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? వాస్తవానికి ఎప్పుడు కూడా ప్రభుత్వ పక్షంలో ఉన్న వాళ్ళను విమర్శ చేస్తున్నారు. కానీ ఇక్కడ 4 నెలలుగా కూడా రేవంత్ రెడ్డి మాట్లాడినా, మోడీ మాట్లాడినా, సోనియమ్మ, రాహుల్ గాంధీ ఎవరు వచ్చి మాట్లాడినా కేసీఆర్ మీదనే మాట్లాడుతున్నారు. కేసీఆర్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. దాని అర్థమైంది ఈ రాష్ట్రంలో ఇప్పటికీ కేసీఆర్ మాత్రమే ఉన్నాడు అని కదా దాని భావన. రేవంత్ మీద మాట్లాడాల్సిన మోడీ కేసీఆర్ మీదనే మాట్లాడిండు మొన్నటి వరకు. మోడీ మీద మాట్లాడాల్సిన రేవంత్ కేసీఆర్ మీదనే మాట్లాడిండు. ఇది బయటపడిపోయి ప్రజలకు అర్థమైన తర్వాత, చోటేబాయి బడిబాయి అనుబంధం బయటపడ్డ తర్వాత ఇవాళ ఇద్దరు డ్రామాలు వేసి నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడిచినట్టు చేయాలి అని ఓ డ్రామా పలుకొని ఉత్తనే ఆ రేవంత్ రెడ్డి ఏదో నోటీసులు ఇచ్చినట్టు చేసి ఎందుకు అరెస్ట్ చేయలేదు ఒక్కరిని కూడా? రేవంత్రే కాదు అని కింద కూడా ఎందుకు చేయలేదు? వాళ్ళ అనుమతి లేకుండానే ఇక్కడ లోకల్ పోలీసులు అరెస్ట్ చేసిండ్రు వాళ్ళని. ఇదంతా చోటేబాయి బడేబాయి డ్రామాలు, ప్రజల్ని మోసం చేయడానికి తప్ప. ఇద్దరు ఒకటే వాళ్ళు, ఇద్దరు కలిసిన 4 సీట్లు కూడా సాధించలేరు. జగదీష్ రెడ్డి గారు, నా పేరు నరేందర్, జీ తెలుగు న్యూస్ నుంచి. గడిచిన 9.5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం అంటే మీ ప్రభుత్వం ఉండేది, దీంట్లో మంత్రిగా కూడా మీరు ఉన్నారు. ప్రెస్ మీట్ అంటే అంతకంటే ముందు 3 నెలల క్రితం కూడా మీరు చెప్పారు మొత్తం క్లీన్ స్వీప్ చేస్తుంది, మా ప్రభుత్వం చేసినటువంటి పనుల వల్ల మొత్తం చేశారు. దానికి ఎవరు బాధ్యులు? నల్గొండ జిల్లాలో మీరు తప్ప అందరూ ఓడిపోవాలి, దానికి బాధ్యులు ఎవరు? ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో 2 సీట్లలో ఏమైనా గెలుస్తారా? వాళ్ళు ఓడిపోతే 2 కూడా బాధ్యత మీరు తీసుకుంటారా? రెండవది, విద్యుత్ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి మొత్తం విద్యుత్ మీదనే మొత్తం రాష్ట్ర రాజకీయాలని నడుస్తున్నాయి. దీంట్లో కేవలని మొత్తం కావాలనేది అంతా కూడా బీఆర్ఎస్ నాటకం ఆడుతుంది, ఎక్కడ కరెంటు పోవట్లేదు, జనరేటర్లు అనేది ఉత్తి ముచ్చటే అని చెప్పి రేవంత్ రెడ్డితో పాటు మిగతా వాళ్ళని అంటున్నారు. వాస్తవం నరేందర్, మేమనేది నేనేమనొచ్చు, బట్టి ఏమనొచ్చు, ఇంకో ఏమనొచ్చు. మీ అనుభవం చెప్పండి. ఈ 4 నెలల్లో ఎన్నిసార్లు మీ ఇంట్లో కరెంటు పోయింది, లేదా మీ స్టూడియోలో కరెంటు పోయింది? నేనున్నప్పుడు ఎన్నిసార్లు పోయింది? మీ ఇక్కడ వాళ్ళందరూ ఆత్మలకు తెలుసు కదా. కరెంట్ అనేది ఉండటం లేకపోవడం అనేది మన భావన కాదు కదా, అది వాస్తవం కదా. నేను ఉందని చెప్పినా, లేనిది ఉందని చెప్పినా, ఉన్నది లేదని చెప్పినా ప్రజలు నవ్వుకుంటారు. వాళ్ళు అట్లా చెప్పినా ప్రజలు నవ్వుకుంటారు. ఇవాళ ఎన్నిసార్లు, ఎన్ని వందలు, ఎన్ని వేల మంది మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో ఎట్లా వస్తుంది? నేను నిన్నటి దాని గురించి మాట్లాడడం లేదు. నిన్నటిది అనుకోకుండా నిన్న మొన్న వర్షాలు రావడం, గాలిదోమలు రావడం, కొన్ని చోట్ల వైర్లు దిగటం, దాన్ని తప్పట్టడం లేదు, దాని మీద మాట్లాడడం లేదు. న్యాచురల్ కలామిటీ, దానికి ఎవరు కూడా ఏం చేయలేము. కానీ సాధ్యమైనంత తొందరగా చేయాలి వాటిని కూడా. మీరు చూసిండ్రు హైదరాబాద్లో ఇంతకంటే పెద్ద గాలివానలు వచ్చి 12, 14, ఒక దశలో 20 సెంటీమీటర్లు దాటింది అనుకుంటా ఒకరోజు వర్షం. 24 సెంటీమీటర్ల వర్షం వచ్చి కూడా గందరగోళం అయితే మేము 2 నుంచి 3 గంటల కంటే ఎక్కువ తీసుకోలేదండి రివైవల్ చేయడానికి. మేము ఎక్కడ పవర్ తీయాల్సి వచ్చినా, ఎక్కడైనా లోకల్గా ఇష్యూ ఉంటే మా లైన్ మెనో కొంచెం పై స్థాయిలో అయితే ఏఈనో, ఇంకా కొంచెం డివిజన్ స్థాయిలో తీయాల్సి వస్తే మా డిఈ ప్రకటన చేసేది అక్కడ. ఈరోజు పలానా సమయం నుంచి పలానా సమయం విద్యుత్కు అంతరాయం కలుగుతుంది, ఇక్కడ ఉండే కన్జ్యూమర్ సహకరించండి అని. ఇలా ఏమైంది, ఏకంగా విద్యుత్ శాఖ మంత్రి రోజుల తరబడి కరెంటు పోద్దని ప్రకటిస్తున్నాడు. ఎందుకు అంటే మేము అక్కడ ఏదో పనులు చేయాలి, రిపేర్లు చేయాలి, హైదరాబాద్ నగరం మొత్తం రేపు పలానా టైంకి ఇంత కరెంటు పోతుంది. ఎప్పుడైనా జరిగిందా అండి చరిత్రలో? నేను ఒక్కరోజు ప్రకటన చేసిన దాని మీద మంత్రిగా. మా ఏఈలు, లైన్ మెన్లు చేయాల్సిన పనిని ఇవాళ మంత్రి చేస్తున్నాడు అని అంటే దాని అర్థమైంది, ప్రజలకు చెవుల పూలు పెడతామనుకుంటున్నారు. ముట్టుకుంటే తెలుస్తుంది కదా. ఆ రోజు ఛాలెంజ్ చేసినాను నేను, చాలా వీళ్ళు మాట్లాడిండ్రు, కరెంట్ రావట్లేదు అంటే ఎక్కడ రావట్లేదో మీరు వెళ్ళి వైర్ పట్టుకోండి, ఆ ఫోటో నాకు పెట్టండి, నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా అని చెప్పిన. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి వచ్చి మాట్లాడితే కూడా చెప్పిన, నేను వచ్చి కర్ణాటకలో 18 గంటలు వైర్ పట్టుకొని నిలబడతా, నీకు దమ్ముంటే 1 నిమిషం నిలబడమని చెప్పాను నేను. ఆ రోజు కూడా రాలే. లాగుబుక్కులు అని తీసింది, తీయమని ఇవ్వాలా, అది తెచ్చి చూపించమను. రాష్ట్రంలో ఉన్న లాగుబుక్కులన్నీ వాళ్ళ చేతిలో ఉంది కదా, అధికారులు ప్రదర్శించి 24 గంటల్లో 1 నిమిషం ఎక్కడ కూడా కరెంటు పోలేదు ఈ రాష్ట్రంలో ప్రకటించమని. ప్రజలు ఉన్నారు కదా. నిన్న ఆయన మాట్లాడుతుంటేనే దాని కింద కామెంట్స్ వచ్చినాయి, మీరు చూడండి ఒకసారి ఎట్లున్నాయో. లేదా ఆయన పంపుని ఒకసారి నిన్న మీ ప్రెస్ మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతున్నప్పుడు వచ్చిన కామెంట్స్ పంపించండి, ఒకసారి చూసుకోమని చెప్పండి. అద్దం ముందట ముఖం పెట్టుకుంటే అర్థమవుతుంది ఎవరేముందనేది. ఎప్పుడు కూడా నాకు వాళ్ళలాగా వీళ్ళలాగా పోజులు కొట్టే అలవాటు లేదు. నేను పని చేసుకుంటూ పోవడమే నాకు ఉండే లక్షణం. ఎన్నడూ కోతలకు పోయలే నేను వాళ్ళలాగా. నేను ఇది గెలిచినా, అది గెలిచినా, నిన్ను ఒడగొట్టినా, వాడిని ఒడగొట్టినా,
అని చెప్పి నాకు అనే అలవాటు లేదు. నేను ఎప్పుడు కూడా సమిష్టి పని విధానం మీద నమ్మకం నాకు. సమిష్టిగానే పనిచేసినాం, సమిష్టిగానే ఫలితాలు తెచ్చినాం. ఓటమికైనా గెలుపుకైనా అందరితో పాటు నా బాధ్యత ఉంటుంది తప్పకుండా. నేను ఒక్కరిని ఒంటి చేద్దాం, నేను ఓడగొట్టినా నేను పోజులు కొట్టలేకపోయాడు. వీళ్ళందరినీ ఓడగొట్టిన వాస్తవం. నేను ఆయన చెప్పుకున్నానా? జాన్ రెడ్డిని ఓడగొట్టినా, వెంకరెడ్డిని ఓడగొట్టినా, రాజగోపాల్ రెడ్డిని ఓడగొట్టినా నేను మాట్లాడాను ఎప్పుడన్నా? ఒక్కసారి నా నోటించి విన్నారా మీరు? కాబట్టి ఒక్కరని చేస్తే కాదు, ఏదైనా సమిష్టిగానే ఉంటుంది. పార్టీ బాధ్యత ఉంటుంది. గెలుపుకైనా ఓటమికైనా నా పాత్ర కూడా నాది ఉంటుంది. తప్పకుండా నా పాత్ర కూడా నేను తీసుకుంటాను. ఎమ్మెల్యే గారు, షరీఫ్ V6 నుంచి తెలంగాణలో 9.5 సంవత్సరాల పాటు రైతాంగానికి సాగునీరు ఇచ్చిన తర్వాత కూడా గ్రామీణ ప్రాంతాల్లోనే కేసీఆర్ని ఈ రకంగా వద్దనుకున్నారనేటువంటి అభిప్రాయం ఇప్పుడు వ్యక్తమవుతుంది. అది చర్చ జరుగుతుంది. నెంబర్ 1 చర్చ ఎందుకు జరిగింది? నిజం అది. ఇంకొకటి, అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఒక్కసారి కూడా రైతాంగం దగ్గరికి గ్రౌండ్లో వెళ్ళి మాట్లాడలేదు. ఇప్పుడు అధికారం పోయింది కాబట్టే ఈ రకంగా గ్రౌండ్ లెవెల్కి వెళ్తున్నారనేటువంటి ఆరోపణ కూడా వస్తుంది. అది అమాయకత్వం నుంచి వచ్చిన ప్రశ్న. ఎందుకంటే ఈ దేశం మొత్తంలోనే రైతాంగానికి ఆర్థిక సాయం చేయొచ్చు 10,000 రూపాయలు అని చెప్పి ఆలోచన వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక రైతు చనిపోతే వారం రోజుల్లోనే రైతింటికి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ తీసుకొని పోవచ్చు. ఆ ఇంటి వ్యక్తి బయటకు వచ్చి అప్లికేషన్ పెట్టకుండా, ఇంట్లో గడప దాటకుండానే 5 లక్షల రూపాయలు 10 రోజుల లోపల వాళ్ళ బ్యాంకులోకి పంపొచ్చు అని ఆలోచన చేసిన మనిషి ఎవరైనా ఉన్నారా? వర్షాలు వచ్చే వరకే విత్తనాలు, ఎరువులు రెడీగా చేసి రైతులకు దగ్గర పెట్టమని చెప్పి ఆలోచన చేసిన మంత్రి ఎవరైనా ఉన్నారా ఈ దేశానికి? ఇవన్నీ ఎట్లా చేసిన కేసీఆరే ఓ రైతు. ఆయన నిత్యం రైతులో ఉన్నాడు. వీళ్ళకి రైతులు అంటే తెలియదు, ఓట్లు కింద వంతయా పైన వంతయా తెలియదు. వీళ్ళు మాట్లాడితే ప్రజలు నమ్ముతారా? కేసీఆర్ ఎప్పటికీ నిత్యం రైతుల్లోనే ఉన్నాడు, రైతుల మనసుల్లోనే ఉన్నాడు. రైతుల సమస్యలు ఏందో తెలిసిన నాయకుడు కాబట్టే వ్యవసాయ రంగానికి అంత అద్భుతంగా అభివృద్ధి చేయగలిగాడు. వీళ్ళు ఏదో తెలివి తక్కువ మాట. జగదీష్ రెడ్డి గారు ఇక్కడ అండి, నరసింహరావు మాట్లాడుతారు. ఓకే. బీజేపీ 10 స్థానాల్లో గెలిపిస్తే ముస్లిం రిజర్వేషన్లు తొలగించి SC ST బీసీలకు ఇస్తా అంటుంది. ఆ మతపరమైనటువంటి ఆ రిజర్వేషన్ల పైన మీ వైఖరి ఏంటి? మేము ఉన్న రిజర్వేషన్లు ఏది తొలగించాలనే దానికి మేము సమర్థించాం ఎట్టి పరిస్థితులలో. తప్పకుండా ఇంకా కొన్ని వర్గాలలో మాకు కొంత రావాల్సి ఉండే, న్యాయంగా మా వాట రావాల్సి ఉండే అనే ఆశ ఉంది, ఆకాంక్ష ఉంది. వాటికి సంబంధించి ఏం చేయాలనే విషయంలో మా పార్టీ వైఖరిని గతంలో చెప్పినాం, శాసనసభలో కూడా తీర్మానం చేసినాం. దానిపైన మేము ఇప్పటి కూడా దాని మీద కట్టుబడి ఉన్నాం తప్ప బీజేపీ వేసే డ్రామాలలో, బీజేపీ చెప్పే అబద్ధాలలో ఎటువంటి నీతి ఉందో మనకు తెలుసు. మొన్న రాజ్యాంగాన్ని మారుస్తాం, రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పి వాళ్ళ ఎంపీలు, మంత్రులు ప్రకటనలు చేసి దాంట్లో నుంచి వెళ్ళి చేతులు గాలి ఇప్పుడు ఆకులు పట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఒక వర్గం ప్రజలు రెచ్చగొట్టడానికి చేస్తున్న ప్రయత్నం అది. వాస్తవానికి ఆ రకంగా తీసేస్తామని చెప్పడం కూడా ఒక వర్గం ప్రజల మనోభావాలను దెబ్బతీయడం, వాళ్ళని భయపెట్టేయడం అవుతుంది. న్యాయంగా ఎలక్షన్ కమిషన్ కనుక ధర్మబద్ధంగా ప్రవర్తిస్తే దానిపైన కూడా మోడీ పైన కేసు పెట్టవచ్చు, బీజేపీ పైన కేసు పెట్టవచ్చు. జగదీష్ రెడ్డి గారు, నా పేరు రాములు అండి, 60 చూపు. కేసీఆర్ సిరిసిల్లలో రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కొన్ని కామెంట్స్ చేస్తే ఈసీ కేసీఆర్ పైన 48 గంటలు నిషేధం పెట్టింది. అదే రేవంత్ రెడ్డి కేసీఆర్ పట్ల మానవ బాంబులు అవుతాం, తొక్కుకుంటా పోతాం, అగ్నికరకలు అవుతాం, పేగులు మెడలేసుకుంటాం అనే వ్యాఖ్యల్ని ఎందుకు సుమోటోగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నా తీసుకోలేదా? అసలు ఈసీకి వ్యాఖ్యలు వినబడలేదా? సుమోటోగా అనేది పక్కన పెట్టండి. మేము కాంప్లైంట్స్ చేసినాం, ఇప్పటికి 26-27 పైన కాంప్లైంట్స్ చేసినాం. అందులో వాస్తవానికి చెప్పాలంటే ప్రతి వర్డ్ జేబులో కత్తెర ఉంది, పేగులు కత్తెరిస్తా అనే పదానికి కానీ, నీ కనుగుడ్లు బీకి గోళీలు ఆడుకుంటా అనే పదానికి కానీ, మానవ బొమ్మనైతా అనే పదానికి కానీ ఎన్నికలలో శాశ్వతంగా నిషేధం పెట్టవచ్చు ఈజీగా అనుకుంటే. అంత తీవ్రమైన పదాలు అవి. అయినా చేస్తలేదు అంటే మోడీ గారు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డికి చేయటం లేదు. ఎన్నికల కమిషన్ భయపడుతుంది ఆయన ముట్టుకోవడానికి. ఇట్ ఇస్ వెరీ క్లియర్. మోడీ చేసిన వాక్యాలు. శ్రీరాముని ఎట్లా మాట్లాడతారండి ఎన్నికలలో? శ్రీరాముని 100 సార్లు వాడుతున్నారు, స్వయంగా బీజేపీ అగ్రనాయకులు వాడుతున్నారు. వాస్తవానికి ఆ పార్టీ పైన నిషేధం పెట్టవచ్చు. ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం పెట్టగలిగినంత తీవ్రమైన వ్యాఖ్యలు అవన్నీ కూడా.
మనకు తెలుసు ఈ రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలన్నీ వారి చేతులకు తీసుకున్నారు. ఇవాళ రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన, చట్ట వ్యతిరేక పరిపాలన విషయంలో సందేహం ఏం లేదు. సార్ సైదులు అండి బిగ్ టీవీ. గ్రావిటీ ద్వారాగా ఎస్ఎల్బిసి ద్వారా 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉన్నది. 10 ఏళ్ల పాటు మీరు అధికారంలో ఉన్నారు, నల్గొండ జిల్లాకి మంత్రిగా కూడా పనిచేశారు. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చినా కాబట్టి పూర్తి చేసి చూపిస్తామంటే ఛాలెంజ్ చేశారు. పూర్తి చేస్తే మంచిదే, సంతోషం. కానీ వాళ్ళు ప్రారంభించింది వాళ్ళే, వాళ్ళు ప్రారంభించిన తర్వాత 9 ఏళ్ళు వాళ్ళే ఉన్నారు. ఎందుకు చేయలేకపోయినా వాళ్ళు ఆ రోజు దాన్ని పెట్టిన టైం 3 సంవత్సరాల గడువు. 3 సంవత్సరాల్లోనే పూర్తి చేస్తామని చెప్పి పెట్టినారు. 3 రెట్లు తీసుకున్నారు టైం. ఎందుకు తీసుకోలేకపోయినారు? వాళ్ళకి ఇష్టం లేకనేనా? ఎందుకు తీసలేకపోయినారు? పెట్టిన టెక్నాలజీ అంత చెత్త టెక్నాలజీ, ఒక కుట్రపూరితంగా ఉద్దేశపూరితంగా ఇది కంప్లీట్ కావద్దు, శ్రీశైలం నీళ్లు తెలంగాణకు రావద్దు అని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు దుర్మార్గంగా చేసిపోయిన ప్రయత్నం జరిగింది ఆ రోజు. అది ఆ టెక్నాలజీ ప్రపంచంలో ఎవడు వాడడం లేదు, తెచ్చి ఇక్కడ పెట్టినారు. 9 ఏళ్ళు అందుకే కదా వాళ్ళ కాలంలో చేయలేకపోయినారు. అదే మాకు వర్తిస్తుంది కదా. చేయండి, చేయాల్సిన బాధ్యత ఉంది, ఈ పైన కూడా చేయండి, తప్పేం లేదు చేస్తే. ఇక్కడ ఊరికి పదే ఆ ప్రశ్న కాకుండా ఒకటే సమాధానం చెప్తాను. బీజేపీ వాళ్ళు మోడీ నుంచి మొదలుకొని కింద చోట మోట వరకు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే. కాంగ్రెస్ వాళ్ళు గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ దానిక బీఆర్ఎస్ బీజేపీ. దీని అర్థమైంది, ఇద్దరు పొత్తులో కేసీఆర్ మాత్రమే నిలబడి ఉన్నాడు. ఈ రాష్ట్రంలో కేసీఆర్ మాత్రమే బలమైన నాయకుడు. కేసీఆర్ వైపు వేలు చూపించకుండా ఎవరికి ఉండేదానికి అవకాశం లేదు అనేది మా బలమేందో తెలియజేస్తూ ఉంది. వాళ్ళ బలహీనత తెలియజేస్తుంది. వాళ్ళ మాటల్లో ఉన్న అబద్ధం కూడా బయటపడుతుంది దాంట్లోనే. ఇంకో మాట కూడా మీకు గుర్తు చేస్తున్నాను, మీరు తెచ్చారు కాబట్టి మోడీ విషయం. మోడీ మాటలు ఎంత పేలవంగా ఉంటాయి, ప్రధానమంత్రి స్థాయి నుంచి కిందికి దిగొచ్చి ఎట్లా మాట్లాడుతున్నాడు అనే మాటకు మీకు చెప్తా. ఆర్ ట్యాక్స్ 1000 మూటలు ఢిల్లీకి పోతున్నాయి అని మాట్లాడుతున్నాడు ప్రధానమంత్రి. 1000 మూటలు ఢిల్లీ చేరుతున్నాయి అని అంటే తప్పకుండా ఆయనకు తెలిస్తేనే మాట్లాడుతున్నట్టు కదా, లేదు అంటే అబద్ధం మాట్లాడుతుండని చెప్పి ఆయన ఒప్పుకోవాలి. మరి 1000 మూటలు పోతుంటే నీకు సమాచారం ఎవరైతే ఇచ్చిండ్రో ఆ క్షణమే నువ్వు నీ చేతుల్లో ఉన్నాయి కదా. ఇంకా ఈడీ నీ చేతుల్లో ఉంది, ఐటీ నీ చేతుల్లో ఉంది, సిబిఐ నీ చేతుల్లోనే ఉంది, పోలీస్ నీ చేతుల్లో ఉంది, ఢిల్లీ పోలీస్ నీ చేతుల్లోనే ఉంది. ఎందుకు పట్టుకోవట్లేదు? మోడీకి తెలిసిన తర్వాత ఎందుకు పట్టుకోవట్లేదు? సింపుల్, ఒకటే ప్రశ్న. దాని అర్థం ఏంది? బడే బాయ్ చోటే బాయ్ ఇద్దరు ఒకటే. చోటే బాయ్ రాహుల్ని కూడా మ్యాచ్ ఫిక్సింగ్ చేయించినట్టున్నాడు బడే బాయ్తో. రాహుల్కు బడే బాయ్కి చోటే బాయ్ మధ్యవర్తిత్వం చేస్తున్నట్టున్నాడు. అందుకే పట్టుకోవట్లేడు కదా. ఎందుకు పట్టుకో? నీకు తెలిసిన తర్వాత నీ చేతులు ఉన్నాయి కదా, అన్ని సంస్థలు నీ చేతులు ఉన్నాయి కదా. పట్టుకోలేదా ఒక మూటను? సిబిఐ ఈడీ ఏది పట్టుకోలేదా? అంటే అంత చేతగాని పరిస్థితులు ఉన్నాయన్నట్ట ఈ దేశ సంస్థలు. ప్రధానమంత్రి మోడీకి తెలిసి కూడా ఒక నేరం జరుగుతుంటే ఆపలేని స్థితిలో అవి ఉన్నాయా లేదా? వాటిని ఆపడానికి ఇష్టం లేదా? అంత బలహీనంగా ఉన్నాడా మోడీ? ఎందుకున్నాడో మోడీ సమాధానం చెప్పాలి. తప్పకుండా మీకు విషయం చెప్పాలి. చెదలు ఉంటుందండి, చెదలు ఏ చెట్టు పచ్చుకున్న చెట్టును పడుతుంది, ఇలాగ ప్రయత్నం చేస్తుంది. ఇంకో దాంట్లో రసం ఎక్కువ ఉందని పడిపోతుంది. ఇవాళ బీఆర్ఎస్కి అధికారం లేదు, వాళ్ళకి అధికారం కావాల్సిన పక్షులు కాబట్టి సహజంగా పోతే దానికి ఏమి ఇబ్బంది లేదు. అధికారం ఉన్నప్పుడు సహజంగా అధికారం ఎటువంటి అడ్డుపోయే పక్షులు సహజంగానే ఉంటాయి, పోతే ఏంది దాంట్లో? తీసుకున్నాం, మేము తీసుకునే దాని లేదే, మేము తీసుకోలేదని అంటున్నా నేను. ఇప్పుడు మేము తీసుకున్నాం కాబట్టే ఇప్పుడు అవి పోతున్నాయి, అందులో సందేహం లేదు. రేపు మళ్ళీ ఆనే ఉంటాయి, ఇంకొకటి కూడా పోతాయి అవి. ఆ పక్షులు అటువంటివి తీసుకోవాలా లేదా అనేది ఆ రోజు మీరు ఆలోచించుకోవాలి ఎవరైనా. సహజమైన విషయం. జగదీశ్వర్ రెడ్డి గారు కామన్గా ఉంటాయి. భారతదేశంలో ఈ 75 సంవత్సరాల కాలంలో ఈ
పార్టీలు మారడం అనేది మొదలై దాదాపు 50 సంవత్సరాలు అయింది. ఇవాళ చివరిగా ఇప్పుడు కొత్తగా పుట్టిన పార్టీ భారతదేశంలో లేటెస్ట్ రాజకీయ పార్టీ మాదే. అది చిన్న వయసులో రాజకీయ పార్టీ మాదే. మా తర్వాత కొత్తగా ఇంకా పార్టీలు పుట్టలే, అధికారంలోకి వచ్చే పార్టీలు. స్వతంత్ర రాకముందు పుట్టిన పార్టీలు నుంచి మారింది ఇటు అటు. జగదీశ్వర్ రెడ్డి గారు, సంపత్ కుమార్ అండి, ద ఫెడరల్ తెలంగాణ. ఫస్ట్ ఆఫ్ ఆల్ జూన్ 5వ తారీఖు ఇంతకుముందుకు ఆర్టీవీ మిత్రుడు కూడా అడిగిన దాని మీద క్లారిటీ రాలేదు. 25 మంది జాయిన్ అవుతున్నారు, అందులో మీ పేరుందా? నంబర్ 1. నంబర్ 2, మీ మీద గత 9.5 సంవత్సరాలకు సంబంధించిన పరిపాలన మీద కావచ్చు, రేవంత్ ప్రభుత్వం రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగిస్తామని చెప్పేసి కూడా ప్రకటించింది. నంబర్ 3, ఫోన్ ట్యాపింగ్ చేశారా లేదా, దాని మీద మీ స్పందనలు కూడా రావట్లేదు, దానిపైన మీ సమాధానం. ఇక నా పేరు కూడా అందులో పెట్టిండని మీరు చెప్పినప్పుడే మీరు ఆయన మానసిక స్థితి మీద మీరు ఆలోచన చేసుకోవాలి. పెట్టినోడి మానసిక స్థితి మీద మీరు ఆలోచన చేసుకోవాలి. ఒకటి, ఫోన్ ట్యాపింగ్ అనేది అసలు ఒక చెత్త వివాదం. అది ఒక చెత్త వివాదం. కేవలం ఎన్నికలలో టైంపాస్ చేయడం కొరకు, ప్రధాన మీడియాలో ప్రధాన స్థానాన్ని ఆక్రమించడం కొరకు చేసే కుట్రలో భాగం తప్ప ఇంకోటి కాదు. అది ఇట్స్ వెరీ క్లియర్. తర్వాత తుసుమని తేలిపోద్దని మీరే రాస్తారు, మీరే చెప్తారు. నాట్ ఓన్లీ ఫోన్ ట్యాపింగ్ కేస్, వాళ్ళు మా మీద మాట్లాడినాయి, కాళేశ్వరం కావచ్చు, ఇంకేందో కరెంట్ కావచ్చు, ఏదైనా సరే ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవన్నీ పేలని బాంబులే. వాళ్ళకు కూడా తెలుసు ఎటొచ్చి పార్లమెంట్ ఎన్నికల దానిక ఎట్లా టైంపాస్ చేయాలి, అసలు విషయాల్ని బయట రానియకుండా, ప్రధాన చర్చనీయాంశాలు కాకుండా, ఎన్నికల ఎజెండా కాకుండా ఎట్లా చేయాలన్న కుట్రలో భాగంగా జరుగుతున్నాయి తప్ప ఇంకోటి కాదు. ఫోన్ ట్యాపింగ్ అనేది సింపుల్ అండి. ఎప్పటి నుంచి మొదలైంది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో? వాస్తవానికి మాకు అలవాటు లేదు, మేము మాట్లాడదలుచుకోలేదు పనికిమాల విషయాలు, చెత్త ప్రజలకు సంబంధం లేని పనికిమాల చర్చల మీద మేమెందుకు పోవడం పోట్లేం. కానీ ఐ థింక్ 2009-10 అనుకుంటా నన్ను కూడా అరెస్ట్ చేశారు ఉద్యమ కేసులో, ఎక్కడ హంపీలో. అప్పటికి 4 రోజులైంది నేను హైదరాబాద్ నుంచి బయలుదేరి, నేను మా మిత్రులు కర్ణ ప్రభాకరు, మేమందరం. ఆ లగడపాటి అన్నట్టు ఆయన కాంగ్రెస్ ఎంపీ. నిజామాబాద్లో అక్కడ ఈయన ప్రణబ్ ముఖర్జీ గారు ఆర్థిక మంత్రిగా ఉండి వచ్చినప్పుడు ఆయన తెలంగాణ కొరకు ఏర్పాటు చేసిన సంఘానికి ఆయన చైర్మన్ ఉన్నాడు. వారి పర్యటనకు అక్కడికి వస్తే మా ఉద్యమకారులు కొంతమంది నిరసన చెప్పారు, తొందరగా తేల్చాలి తెలంగాణ అంశం. రోడ్డు మీద కూర్చున్నప్పుడు ఈ రగలపాటి రాజగోపాల్ ఆయన కారు డ్రైవర్ను స్వయంగా ప్రోత్సహిస్తూ, నడవనీరా పోనీ, ఇవాళ మించి ఏం కాదు అని చెప్పి అహంకారంతో పోతే ఒక కార్యకర్త కాలు మించిపోయి కాలు ఇరిగింది. ఆ సందర్భంలో తెలంగాణ భవన్లో కొంతమంది కార్యకర్తలు అందరు ఉన్నారు. అక్కడ ఎవరో చెప్తే ఇక్కడే లగడపాటి వాళ్ళ ఆఫీస్ ఉంది అంటే అక్కడ ధర్నా చేయడానికి పోయినారు. ఆ సందర్భంలో దానిపైన కొన్ని రాళ్ళు ఇస్తాయి పైన. ఆ కేసు మా మీద మాకు ఆపాదించి ఆ టైంలో మేము బయట గోవా పర్యటనకు పోయినాం. 4 రోజుల తర్వాత హంపీలో మేము రాత్రి 2 గంటలకు వచ్చి పడుకున్నమాట రూమ్ తీసుకొని. కరెక్ట్ 3 గంటలకు పోలీసు వచ్చి తలుపు కొట్టినారు, తెలంగాణ పోలీస్. మాదే ఫిక్స్డ్ ప్రోగ్రామ్ కాదు, మేము ఎక్కడ పోతున్నాం మాకే తెలియదు, తిరుగుకుండా పోతున్నాం. మేము అంతకుముందు బీజాపూర్ పోయినాం, మంచి గోవా పోయినాం, మంచి ధర్మస్థలి పోయినాం, మ్యాంగ్లూరు పోయినాం. సడన్గా బెంగళూరు రావాల్సిన వాళ్ళం, అనంతపూర్ ఇక్కడ రావాల్సిన వాళ్ళం, సడన్గా హంపి కూడా చూసిపోదాంపా అని అడిగిపోయినాం. చివరి క్షణం దాకా మాకే తెలియదు. గంట సేపట్లో మా డోర్ కొట్టినారు, తీసినాం. చూస్తే పోలీసులాగా లేరు, మొత్తం బట్టలన్నీ మాసిపోయి మెకానిక్ లాగా ఉన్నారు. ఏంటి అని అడిగింది. ఏం చేయాలి సార్, మా సాగు 4 రోజులైంది, మేము ఇలా ట్రాక్ చేస్తూ వస్తున్నాం, మీ ఫోన్ ఆన్ ఉన్నప్పుడేమో ఈడు ఉన్నారు కదా అని ఆడి రాకపోతున్నాం, ఆ తర్వాత ఒక పూటంతా మీ ఫోన్ బంద్ అవుతుంది, ఏడి బోళ్ళను తెలియక ఆడనే కూర్చుంటున్నాం, స్నానం చేయాలన్నా బాత్రూంలో పోవాలన్నా లేదా కూడా తెలుస్తలేదు, పై అధికారుల నుంచి అట్లా ఫోన్లు వస్తున్నాయి, ఈ దిశలో పోండి, ఆ దిశలో పోండి, ఆ దిశలో పోండి, ఈ దిశలో నుంచి 4 రోజులు చచ్చిపోయినాం మేము. ఏంది ఫోన్ రోజే ట్యాప్ చేసి, మేము ఎప్పుడేం అరవలే, మా ఫోన్ ట్యాప్ చేస్తుంటే. ఇంకో విషయం చెప్తా, అది మేము స్థాయి ఉన్న లీడర్లం. మా మండలంలో మండల పార్టీ అధ్యక్షుని ఓ రోజు మధ్యరాత్రి వచ్చి అరెస్ట్ చేశారు. ఏమని? ఇంకెక్కడో వేరే చోట ఒక లారీ తగలబడింది ఉద్యమ సందర్భంలో,
అది ఈయన తీసిండు ఈయన చేసిండు అంటే నేను ఆ మండలం అక్కడ ఎక్కడో పక్క నియోజకవర్గం ఈ పిల్లగాడికి సంబంధం ఉంటుందంటే నాకు పోలీసులు చెప్పిన మాట సార్ ఈయన టవర్ అక్కడ చూపించింది ఆ రాత్రి 12 గంటలకు. ఒక మండల పార్టీ అధ్యక్షుడు ఈయన టవర్ అక్కడ చూపించింది గా స్థాయిలో చేసింది. ఇది కొత్తగా మొదలైన ప్రక్రియ ఏం కాదు. దాంట్లో వీళ్ళకి అభ్యంతరం ఏముండనో ఎక్కడ జరిగిందో ఇప్పటివరకు ఒక్కరెవరన్నా నాది చేసిండ్రు ఇగో నాకు ఈ నష్టం జరిగింది నా రహస్యంకి ఇది దొరకబట్టి నన్ను పిలిచి బ్లాక్మెయిల్ చేసిండ్రు అని చెప్పిన ఒక్క కంప్లైంట్ ఉందా? ఒక్కరంటే ఒక్కరు. చివరికి ఎంత దుర్మార్గమైన ప్రచారం చేసిండ్రు, భార్య భర్తల మాటలు విన్నారు అని చేసిండ్రు. ఏ భార్య ఏ భర్త చేసినండి కంప్లైంట్? ఇదంతా నేను అందుకే ముందే చెప్పినట్టు ఇది ఒక చోట కూర్చొని ఒక మీడియా ఆఫీసా ఇంకోటా ఎందుకంటే ఒకటే మీడియాలో వస్తుంది రోజు. ఎట్లా వస్తే నాకు ఒక మాట చెప్పండి, మీరందరూ నిజాయితీగా మాట్లాడండి. ఒక పోలీస్ ఆఫీసర్ ఒక నిందితుడిని ఇంట్రాగేట్ చేస్తే మూడో మనిషికి తెలుస్తుందా? అది బయటకు వస్తుందా? ఏ ఆఫీసర్ చెప్పినట్టు రాస్తే మాకు అభ్యంతరం లేదు. ఏ ఆఫీసర్ చెప్పినట్టు రాయలే, అక్షరం ప్రతి ప్రశ్న ఆయన అడిగినట్టు ఆయన సమాధానం ఆ రకంగా చెప్పినట్టు ఏమనుకోవాలి దీన్ని? అందుకే నేను మీకు ముందే మొత్తంగా చెప్పేసిన అది ఒక డిటెక్టివ్ స్టోరీ లాగా ఎక్కడో చోటుకు ఆఫీసులో కూర్చొని తయారు చేసి పుంకాలుగా రోజు ఫ్రంట్ పేజీలో వచ్చేటట్లు మీడియాలో ప్రధానంగా వచ్చేటట్లు. ఎందుకు అంటే కరువు సమస్య బయటికి రావద్దు, రైతుల డిమాండ్లు బయటికి రావద్దు, మంచుల సమస్య బయటికి రావద్దు, ప్రభుత్వం ఇచ్చిన హామీల సమస్య బయటికి రావద్దు, మోడీని ప్రశ్నించేది బయటికి రావద్దు, కాంగ్రెస్ ప్రశ్నించేది బయటికి రావద్దని ఇద్దరు కూడబలుకొని దొంగలు ఇక మీడియా హౌస్ని కూడా రకరకాలుగా ఎట్లా భయపెట్టిస్తారో ఎట్లా మేనేజ్ చేస్తారో ఏం జరుగుతుందో మీ మనసులో ఉంది నా మనసులో ఉంది, ప్రతి ఒక్కరు తెలిసిన విషయమే, ఇందులో సందేహం ఏం లేదు, బహిరంగ రహస్యమే జరుగుతుంది ఇది స్పష్టంగా. ఇంకా మీకు ఇలా అర్థం కాదు ఏం లేదు కదా, క్లియర్ ఉంది ఇది. జగదీష్ రెడ్డి గారు వెరీ క్లియర్. జగదీష్ రెడ్డి గారు ఈ శ్రీను 1 by 1 ఈ ముండా యాక్ట్ ఏం చేస్తారు, గంధం యాక్ట్ వంద ముండా వాడు ఇది ఏం రికవరీ చేస్తారు, అది ముందా చేస్తారు. వదలనా నేను ఎప్పుడన్నా ఆపిన్నా? నేను వద్దు బై ప్లీజ్ అంటే ఆగుద్దా? లేదా నీ ద్వారా రికమెండేషన్ పెడితే ఆగుద్దా? పనికి మళ్ళీ చెత్తవాగుడు గాదాన్ని కూడా పట్టించుకుంటారండి ఎవరన్నా? చెత్తవాగుడు అంటున్నాను నేను దాన్ని. అసెంబ్లీలో కదా, సాక్షాత్ అసెంబ్లీలో కదా నేను ఛాలెంజ్ చేసింది. ఇక్కడెక్కడ రోడ్ల మీద వాళ్ళలాగా మాట్లాడతలేను కదా నేను. శాసనసభలో నిండు శాసనసభలో కదా నేను చెప్పింది, దేంతో చేసుకోండి అని. ఎవరు చేయాలి? ఎంత దమ్ముంటే చేయాలి. ఎట్లా చేస్తా నేను? చేసిరా ఈ దేశంలో చూసిరా మీరు ఇప్పటివరకు? ఒక శాసనసభలో ఒక మాజీ మంత్రి చేసి ఛాలెంజ్ చూసిండ్రా? అఫ్కోర్స్ మీ ప్రాధాన్యాలు మీకు ఉంటాయి, మీ ప్రాధాన్యతలు మీకు ఉంటాయి. ఎవరెవరు ఏం మాట్లాడిన చెత్త బాగుండే ఎంత పెద్ద ఫ్రంట్ పేజీలు వేసుకుంటారు, అవన్నీ వేరు విషయాలు. నేను దాని జోలు రావట్లేను కానీ దట్ ఈస్ జగదీష్ రెడ్డి. జగదీష్ రెడ్డి గారు, కాంగ్రెస్ వస్తే కరువు వచ్చింది, కాంగ్రెస్ వస్తే కరెంటు పోయింది, కాంగ్రెస్ వస్తే రైతు బంధు డిలే అయింది అన్నారు. ఇంత బీఆర్ఎస్ పార్టీ అంటుంది. అనలే, ప్రజలు అన్నారు. అదే ప్రజలు అంటున్నారు. ప్రజలు ఆ మేరకు మీకు ఎంపీ ఎన్నికల్లో రిజల్ట్ ఇవ్వబోతున్నారు. 100% ఇవ్వబోతున్నారు, సందేహం లేదు మిత్రమా. 100%. జగదీష్ రెడ్డి గారు సార్, జగదీష్ రెడ్డి గారు, మీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల కాలంలో జర్నలిస్టుల సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు. ఇళ్ల స్థలాలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇళ్ల స్థలాలు కూడా మాకు ఇవ్వకుండా మీరు ఇచ్చే అవకాశం ఇవ్వలేదు. బీఆర్ఎస్ ఓటమిలో జర్నలిస్టుల పాత్ర కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మీరు ఈ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం మీరు ప్రయత్నం ఏమైనా చేస్తారా? జర్నలిస్టులు అయినా ఇంకోరి అయినా న్యాయబద్ధమైనవి చట్టబద్ధమైనవి ఏదైనా ఉంటే తప్పకుండా వాటి కొరకు పోరాటం చేస్తాం. జర్నలిస్టులు అయి చట్టబద్ధమైన న్యాయబద్ధమైన కోరికలు ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు వాటి కొరకు పోరాటం చేస్తాం. మిగతా ప్రజలందరి తరఫున ఎట్లా పోరాటం చేస్తామో జర్నలిస్టుల తరఫున కూడా అదే పద్ధతిలో పోరాటం చేస్తాం. సార్ యాకస్వామి సార్, హెచ్ఎండివి, ఈసారి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అనుకున్న సీట్లు రాకపోతే తెలంగాణకు వచ్చే నష్టం ఏంటి? తప్పకుండా నష్టం ఉంటుంది. మీరు మంచి ప్రశ్న వేసిండ్రు. ఇవాళ తెలంగాణ మళ్ళీ ఒకసారి ప్రమాదంలో పడబోతుంది. గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ దెబ్బతినడానికి, ఉద్దేశపూర్వకంగా అన్యాయానికి గురి కావడానికి కారణం తెలంగాణ గురించి మాట్లాడే వాళ్ళు లేక, తెలంగాణ గురించి ప్రశ్నించే గొంతు లేక, తెలంగాణ ప్రజలందరినీ ఐక్యం చేయగలిగిన నాయకత్వం లేక దెబ్బతినేదన్నాడు. దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి మీకు. ఎందుకంటే టీఆర్ఎస్ వచ్చినాకనే, తెలంగాణ వచ్చినాకనే
కరెంట్ సమస్యను జస్ట్ విత్ ఇన్ 6 నెలల్లో పరిష్కారం చేయగలిగినాం మనం. అంటే అంతకుముందు కూడా అది కొట్లాడే వాళ్ళు ఇక్కడ ఉంటే చేయాలని అనుకుంటే సాధ్యమయ్యే పని అని మీకు అర్థమైంది. ఇవాళ నీళ్లు, కృష్ణ నీళ్ళు కావచ్చు, గోదావరి నీళ్ళు కావచ్చు, ఎట్లా ఇచ్చినామో మన రైతాంగానికి మీరు చూసింది. సాగర్ ఎడమ కాలువ తీసుకుంటే వరుసగా 7 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఒక్క పంట వాళ్ళు పండించుకున్నారు ఆంధ్రప్రదేశ్లో. కానీ తెలంగాణలో 2 పంటలు ఎండిపోయినాయి వరుసగా 7 ఏళ్ళు. అడిగే వాళ్ళు లేక, కొట్లాడే వాళ్ళు లేక. ఆ రకంగా ఇప్పటి వరకు ప్రతి సమస్యలో తెలంగాణ తనను తాను నిలబెట్టుకోవాలి, తనను తాను నిరూపించుకోవాలి, తన హక్కుల కొరకు తనకు కొట్లాడాలి అంటే తన గొంతు తనకు కావాలి. ఈ గొంతును పెద్దగా వినిపించగలిగిన శక్తి ఒక్క బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరికీ చుట్టుపక్కల రాష్ట్రాల్లో ప్రయోజనాలు ఉన్నాయి. మహారాష్ట్రం తీసుకుంటే తప్పకుండా అక్కడ బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, వాళ్ళిద్దరు ప్రయోజనాలు అక్కడ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే వారిద్దరు ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి. కర్ణాటక తీసుకుంటే వాళ్ళిద్దరు ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి, అక్కడ 2 పార్టీలు ఉన్నాయి. కాబట్టి మిగతా ఏ అవసరం లేకుండా కేవలం తెలంగాణ గొంతుగా నిలబడి గొంతుగా వినిపించే పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ మాత్రమే. కాబట్టి తప్పకుండా ఇవాళ 16 సీట్లు కేసీఆర్కి ఇస్తేనే, బీఆర్ఎస్ పార్టీకి ఇస్తేనే రేపు కొట్లాడి మన హక్కులు నిలబెట్టుకోగలుగుతాం. మీకు చిన్న ఉదాహరణ చెప్తా, మంచి ప్రశ్న. మొన్న కేఆర్ఎంబి సమస్య వచ్చిందండి. కేఆర్ఎంబిని ఉద్దేశపూర్వకంగా ఇచ్చిండ్రా, వీళ్ళకి తెలియకుండానే ఇచ్చిండ్రా, అధికారులు పోయి సంతకం పెట్టి వచ్చిండ్రు అక్కడ ఢిల్లీలో. తెల్లవారి మేము ప్రశ్నించడం మొదలుపెట్టిన తర్వాత బుకాయించే ప్రయత్నం చేసిండ్రు. కేసీఆరే అప్పచెప్పిండు ఆల్రెడీ కేఆర్ఎంబికి తెలంగాణ ప్రాజెక్టులు అని చెప్పిండ్రు. మేము ఎప్పుడైతే ఆధారాలతో సహా నిరూపించినామో స్వయంగా కేఆర్ఎంబి నవంబర్లో కూడా ఉత్తరం రాసింది కేంద్ర ప్రభుత్వానికి. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఒప్పుకుంది, మనకు రాసిచ్చింది, డబ్బులు కూడా చెల్లించింది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోకపోవడం వల్లనే మనం ప్రాజెక్టులు తీసుకోలేకపోతున్నాం అనే మాట రాసిచ్చిన విషయాన్ని చూపించిన తర్వాత 1,00,000 మందితోని కేసీఆర్ గారు నల్లగొండలో సభ పెట్టి గర్జించిన తర్వాత మళ్ళీ దారికి వచ్చి తెల్లవారి అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఏమని? అప్పుడు 15 రోజులు అబద్ధం ఆడి మమ్మల్ని మోసం చేయడానికి, తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి చూసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్వయంగా అసెంబ్లీలో తీర్మానం పెట్టింది. ఏమని? మేము కేఆర్ఎంపీకి అప్పచెప్పాం తెలంగాణ ప్రాజెక్టులు, మేము శాసనసభ ద్వారా ఏకాగ్రీవ తీర్మానం చేస్తున్నాము అని. 15 రోజులు మీ మీడియాలో మాట్లాడిన క్లిప్పింగ్స్ ఉన్నాయి కదండి. ఇచ్చేసిండు కేసీఆర్ అని చెప్పి మాట్లాడిన అబద్ధాలు. కేసీఆర్ మళ్ళీ బయటికి వెళ్తేనే కదా నిలబడ్డది. ఇవాళ గోదావరి కూడా ప్రమాదంలో పడుతుంది. మళ్ళీ దాన్ని ఆపాలంటే అది ఒక కేసీఆర్తోనే సాధ్యమైంది. ఇవాళ 16 ఎంపీలు కనుక కేసీఆర్ గారికి అప్పచెప్తే బ్రహ్మాండంగా నిలబెట్టగలుగుతాడు. 2 ఎంపీలతోనే అవాళ తెలంగాణను తెచ్చిండు. ఢిల్లీలో ప్రతి మనిషికి చెప్పగలిగిండు, ప్రతి గడప దొక్కిండు, 36 పార్టీలను ఒప్పించిండు, వాళ్ళ మద్దతుగా తెలంగాణకు మద్దతుగా లేఖలు తెచ్చిండు, రాష్ట్రాన్ని సాధించగలిగిండు. మళ్ళీ ఇవాళ కూడా ఇంకా ప్రత్యేకమైన పరిస్థితి వస్తుంది. రేపు పార్లమెంట్లో ఎన్డీఏకి కానీ ఇండియా కూటమికి కానీ మెజారిటీ రావడం లేదు. ఇద్దరు కూడా 200 సీట్లు దాటే పరిస్థితిలో లేరు. తప్పకుండా మిగతా ప్రాంతీయ పార్టీలు, ఈ కూటమిలు లేకుండా ఉండే ప్రాంతీయ పార్టీలే తప్పకుండా కీలకమైన పాత్ర పోషించే అవకాశం వచ్చింది. ఇటువంటి పరిస్థితులలో తెలంగాణలో కనుక 16 సీట్లు కేసీఆర్ చేతిలో ఉంటే తప్పకుండా కేంద్రాన్ని ఒప్పిస్తాడు, తెలంగాణ తరఫున కొట్లాడతాడు, మన గొంతు వినిపిస్తాడు. తెలంగాణ హక్కుల్ని ప్రత్యేకించి 2 నదుల్లో మనకు రావాల్సిన నీటి వాటాలని సాధించుకున్న విషయంలో తెలంగాణను శాశ్వతంగా సస్యశ్యామలంగా ఉంచగలిగిన పరిస్థితులలో ఉండాలి అంటే అది కేసీఆర్తోనే సాధ్యమైంది. కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్కే, కారు గుర్తుకే ఓటు వేయాలని, ఇది తెలంగాణ ప్రజల చారిత్రక అవసరం అనే విషయాన్ని మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నాను. మంత్రి గారు శ్రీకాంత్ అండి, సాక్షి. రైట్, ఓకే. వాళ్ళే పిలుస్తుంటే మంత్రులు, ముఖ్యమంత్రులు పాపం అయింది సార్. ఒకటి ఇంతకుముందు ఫోన్ ట్యాపింగ్ విషయం మాట్లాడారు. ఓకే, అంత అవాస్తవం, కుక్కుడ్ స్టోరీ, కొన్ని ఛానల్ వస్తున్నాయి. అదే ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు నిన్న కోర్టులో పిటిషన్ వేసి నన్ను అరెస్ట్ వారెంట్ ఇవ్వద్దని చెప్పండి, ఇవన్నీ డీజీపీ ఇంటెలిజెన్స్ వారు చెప్పిన దాని ప్రకారం నేను చేశాను అని అతను చెప్తున్నాడు. అంటే ఇవన్నీ అతను ఓపెన్ గా అతను కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇది ఫోన్ ట్యాపింగ్ లేదు, అంత కుక్కుడ్ స్టోరీ. మీరు శ్రీకాంత్ గారు, నేను ఇంత స్పష్టంగా చెప్పిన, కొత్తగా ఇవాళ మొదలు కాలే, 15 ఏళ్ల కిందనే మా చేసిండ్రు అనే మాట మీరు స్పష్టంగా చెప్పిన, క్లియర్గా చెప్పిన. కానీ వీళ్ళు ఇవాళ రాస్తున్న స్టోరీలు భార్య భర్తలై విన్నారు, ఇంకోరియో నాయకులై విన్నారు, పొలిటికల్గా వాడినరు అని ఏదైతే స్టోరీలు తయారు చేస్తున్నారో, రాస్తున్నారో, దాంట్లో ఏదో పొలిటికల్ లీడర్ల పాత్ర ఉంది, మంత్రుల పాత్ర ఉంది అని రాస్తున్నారో, నేను ఆ పార్టీని ఖండించిన. నేను క్లియర్గా ఇవి స్టోరీలు తప్ప ఇవి నిజం కాదు.
పోలీసులు చేయడం అనేది ఎప్పటి నుంచో ఉంది, 20 ఏళ్ల కిందనో 30 ఏళ్ల కిందనో అది ప్రారంభమైంది అనే మాట నేను స్పష్టంగా చెప్పాను కదా. మా ఉదాహరణలే చెప్పాను నేను, అంటే దాని అర్థం అప్పుడు ఉందేనే కదా. అది పోలీస్ అధికారులు ఎక్కడ ఏ స్థాయిలో అవసరమో, ఎంతవరకు అవసరమో, ఏం చేయాలనో చేస్తున్నారు. వాస్తవానికి ఆనాడు మావి వినడం కూడా తప్పే. మేమేం టెర్రరిస్టులం కాదు, లేకపోతే ఇంకోటి కాదు, మేము ఉద్యమకారులు, మేము రాజకీయ పార్టీ సభ్యులం. నేను ఒక పార్టీ అధికార ప్రతినిధిని అన్నాడు, మా పార్టీ మండల పార్టీ అధ్యక్షుడితో సహా గంత స్థాయి వరకు వేలాది మంది ఆనాడే చేసిరనే మాకు అర్థమవుతుంది. నేనేమన్నా దీన్ని పొలిటికలైజ్ చేసి ఏదో మంత్రులకు అంటగట్టాలి, ఇంకొరకు అంటగట్టాలి అనే ఒక చిల్లర ప్రయత్నం ఏదైతే ఉందో, రోజు మీడియాలో రాస్తున్న రాతలు ఏదైతే ఉన్నాయో, ఈ పార్టీ నేను తప్పు అని చెప్పాను. జగదీశ్వర్ రెడ్డి గారు, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వల్లనే ఈటల వ్యవహారం మొత్తం బయటికి వచ్చింది, దానివల్లనే ఈటలను బయటికి పంపించారు అంటే అప్పుడు ఫోన్ ట్యాపింగ్ని మీరు సమర్థిస్తున్నారా? నేనేమంటున్నానంటే ఇప్పుడు మీరు అంటున్న మాట తప్ప ఫోన్ ట్యాపింగ్ ఎవరు వచ్చిందని రాసింది ఎవరండి, చెప్పింది ఎవరు? మేము దాన్నే ఒప్పుకోవడం లేదు కదా, అదే తప్పు అని మేము చెప్తున్నాం. రాసేసి మీరు రాసిన స్టోరీలన్నీ అవాస్తవాలే అనే విషయాన్ని నేను చెప్తున్నా. అది పోలీసులు పథకం ప్రకారం మీకు కావాలని చెప్పి బయటికి వదిలిన ఇన్సైడ్ మెసేజ్లే, లీకేజ్లే. ఇదంతా ఒక పథకం ప్రకారం ప్రజల అసలు సమస్యల్ని బయటికి రానియకుండా చేయడం కొరకు కేసీఆర్కు మరింత మలినం అంటగట్టాలని చేసే ఒక చిల్లర ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు అనే విషయాన్ని స్పష్టంగా. 3 పోలీసు అధికారులను అరెస్ట్ చేశారు. వాళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ లో మీ మాజీ సీఎం అయిన కేసీఆర్ పేరు వచ్చింది, ఎమ్మెల్సీ పేరు వచ్చింది. వీళ్ళు చెప్తేనే చేశామని చెప్పి చెప్పడం జరిగింది. ఎక్కడ పోలీసు అధికారి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ కాదని మీరు ఎట్లా అంటారు? సింపుల్ అండి, అది కోర్టులో వేయకుండానే మీరు రాతలు రాసిండ్రు, నాకాడ నేనే ప్రూవ్ చేస్తా. వాళ్ళు చెప్పిండ్రని కోర్టులో వెయ్యని విషయాల్ని 100 విషయాల్ని పుంకాలుగా మీరే రాసిండ్రు. మిత్రులు మీడియాలో, మీరంటే ఎవరో మీ పేపర్ని కాదు, మీడియాలో రాసిండ్రు. నేను దాన్ని పూర్తిగా ఖండిస్తున్నా. అది కరెక్ట్ కాదు, ఉత్త స్టోరీలు. ఇవాళ అదే ప్రభాకర్ రావు గారు చెప్పిన మాట శ్రీకాంత్ గారు చెప్పిండ్రు. ఏమని? ఆ రోజు అధికారులు డీజీపీ కావచ్చు, ఇంకొక ఎవరో డీజీ ఇంటెలిజెన్సా ఎవరో పై అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకే నేను పనిచేసిన మాట మీరు ఏమని ఎవరినైతే చేర్చిరో వాళ్ళు వారే చెప్పిండ్రు అనే మాటను మనం చూస్తున్నాం ఇవాళ. షూర్ జగదీష్ గారు, కేసీఆర్ గారు దాదాపు 9.5 ఏళ్ల క్రితము మీడియాతో ఉన్న యాక్సెస్ కానీ ఇంటరాక్షన్ కానీ చాలా బలంగా ఉండేది. ఈ 9.5 సంవత్సరాల వరకు మీడియాతో కానీ ప్రజలతో కానీ ఇంటరాక్షన్ లేదు. కానీ ఈ మధ్య కాలంలో బస్సు యాత్ర పేరుతో జర్నలిస్టులతోటి మళ్ళీ పాత రూట్నే ఎంచుకున్నారంటారా? ఇప్పుడు ఇంటరాక్షన్స్, ఇంటర్వ్యూస్ ఇవన్నీ మీడియా తోటి పంచుకుంటున్నారు. దీనికి సంబంధించి మీరేమంటారు? మీరు అన్న దాంట్లో కొన్ని పొరపాట్లు ఉన్నాయండి, నేను సరి చేస్తా. కేసీఆర్ 9.5 ఏళ్లలో చాలా ఇంటర్వ్యూలు ఇచ్చిండు, చాలా మందితో మాట్లాడిండు, చాలా మంది జర్నలిస్టుతో మాట్లాడిండ్రు. అవన్నీ మీడియాలో వచ్చి ఉన్నాయి, ఇవన్నీ కూడా జరిగినాయి. చాలా మందితో సంబంధించి మాట్లాడిండు. ఇప్పుడు బస్సులలో ఎవరికైతే ఇంటర్వ్యూలు ఇస్తుండో వీళ్ళందరికీ గతంలో కూడా ఇంటర్వ్యూలు ఇచ్చిండండి, అవి కూడా ఉన్నాయి. గతంలో కూడా ఇచ్చిర్రు, ఇంటర్వ్యూలు ఉన్నాయి, అవి కూడా. ఇంకొకటి, కేసీఆర్ నిత్యం ప్రజల్లోనే ఉన్నాడండి. ఇది పూర్తి అవాస్తవమైన. కేసీఆర్ ప్రజల్లో లేడనేది ఎంత అమాయకపు మాట అంటే, కాకపోతే ఎక్కువ రైతులలో ఉన్నాడు, ఒక రైతుగా ఉన్నాడు. ఆయన నిత్యం ఎవరెవరితో మాట్లాడకుండా లేడు. ఇంకొక మాట కూడా మీకు చెప్తా డెఫినెట్గా. నేను ఇవాళ మినిస్టర్గా లేను కాబట్టి నిజమే ఎక్కువ సమయం కార్యకర్తలకు ఇస్తా, ఇతర కార్యక్రమాలకు ఇస్తా. మినిస్టర్ ఉన్న డెఫినెట్గా మినిస్టర్గా ఉండే అపాయింట్మెంట్స్, మినిస్టర్గా ఉండే ప్రోగ్రామ్స్ ఆ ఒత్తిడి ఎక్కువ ఉంటుంది డెఫినెట్గా. నేను మినిస్టర్గా ఉన్నప్పుడు ఉండాలి నువ్వు అని కోరుకుంటే అది కరెక్ట్ కాదు కదండి. ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఒక చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు అంతేందుకు ఇవాళ చీఫ్ మినిస్టర్ ఎంతమందికి రోజు సమయం ఇస్తున్నాడు, ఎంతమందితో మాట్లాడుతున్నాడు, ఎంతమంది ప్రజలకు కలిసిండు? మీరు రాయదలుచుకుంటే, మీరు చెప్పదలుచుకుంటే నేను బద్దలు కొట్టినా మాట్లాడిండు కదా. ఎందుకు డిప్యూటీ సీఎంకి సెక్యూరిటీ లేకుండా చేసి తనకు ఉన్నాడా? తన ఇంటి చుట్టూ ఏముంది ఇవాళ? ముళ్ళ కంచెలు లేవా? ఎందుకో చూపించారు మీరు. ఇంటి చుట్టూ ఎన్ని ఇళ్లలో ఇబ్బందులు పడుతున్నారు తీయండి. వాళ్ళ అంతరాత్మ చుట్టుపక్కల ఇళ్లలో ఘోషేందో. ఎన్ని డ్రామాలండి ఇవన్నీ. ఒక ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి ఉండాల్సిన సెక్యూరిటీ ఉండాల్సిందే. ఆ రక్షణ పోలీసు వాళ్ళు తీసుకుంటారు, పోలీసు వాళ్ళు చేస్తారు.
ఒక్క రోజు 2 నిమిషాలు కదా ప్రజలతో మాట్లాడిపోయింది. మళ్ళీ ఇంతవరకు ప్రజావాణి విన్నాడా? ఎక్కడికి పోయింది? 2 రోజులు మంత్రుల డ్రామాలు అయిపోయినాయి, తర్వాత కొద్ది రోజులు ఐఏఎస్ ఆఫీసర్లు అయిపోయినాయి. ఇవాళ ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ఆడ కూర్చొని అప్లికేషన్ తీసుకోబోతున్నాడు. మేము ఆ రోజు నా డిస్పోజల్ ఎంత ఉండేది తెలుసా మేడం? ఒకరోజు డీసీ పేపర్ కూడా మిత్రులు ఎవరన్నా డీసీలో వచ్చింది ఫ్రంట్ పేజీలో, ఎడ్యుకేషన్ మినిస్టర్ బ్లాక్డ్ ది సెక్రటేరియట్. 350 మంది పైగా విజిటర్స్ ఈయన పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు విజిటర్స్ అనే మాట. ఎంతమంది విజిటర్స్ కలిసినట్టు? డైలీ మేము మా క్యాంప్ ఆఫీసులో సూర్యాపేట కావచ్చు, ఇంకొకటి కావచ్చు, 200 నుంచి 300 మందిని కలిసినాం. ఒక చీఫ్ మినిస్టర్ అని వాడి మనిషి ప్రజల ఆల్మొగల పంచాయతీలు, అన్నదమ్ముల కొట్లాటలు, ఇంకో ప్రజలు వింటానుకుంటారండి ఎక్కడన్నా? ఒక చెత్త మాట. కాకపోతే చీఫ్ మినిస్టర్ లెవెల్ ఒక పాలసీ హోల్డర్, పాలసీ మేకరు ఎంత ఆలోచన చేయాలి, ఎన్ని ప్రజల కోట్లాది మంది ప్రజల జీవితాలని ప్రభావితం చేసే ఆయన కదా. ఇది ఒక స్టైల్ అయిపోయిందండి మన దగ్గర. ఒక ఆయన పుట్టించాడు కేసీఆర్ మీద ఈర్ష్య ఉన్నాయన, ఇక ఆయన నుంచే మిగతా కూడా అందుకున్నారు తెలియకుండానే. జరిగింది కదా.